బృందానికి, అలాగే దైవ సేవకులకి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను మరచిన, నేను విడచిన, నీవు నన్ను మరవలేదు, విడవలేదయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని గణపరచుదాం. నేను మరచిన, నేను విడచిన, నీవు నన్ను మరువలేదు, విడువలేదయా. నేను మరచిన, నేను విడచిన, నీవు నన్ను మరువలేదు, విడువలేదయా. యేసయ్యా మరువలేదయా, యేసయ్యా నన్ను విడువలేదయా. యేసయ్యా మరువలేదయా, యేసయ్యా నన్ను విడువలేదయా. నేను మరచిన, నేను విడచిన, నీవు నన్ను మరువలేదు, విడువలేదయా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. ప్రేమను నాపై కురిపించావయ్యా, నీ సన్నిధికి నన్ను నడిపించావయ్యా. నీ ప్రేమను నాపై కురిపించావయ్యా, నీ సన్నిధికి నన్ను నడిపించావయ్యా. యేసయ్యా మరువలేదయా, యేసయ్యా విడువలేదయా. యేసయ్యా మరువలేదయా, యేసయ్యా విడువలేదయా. నేను మరచిన, నేను విడచిన, నీవు నన్ను మరువలేదు, విడువలేదయా. ఆత్మతో నన్ను వెలిగించావయ్యా, ఆదరణకర్తవై ఆదరించినావయ్యా. నీ ఆత్మతో నన్ను వెలిగించావయ్యా, ఆదరణకర్తవై ఆదరించినావయ్యా. యేసయ్యా మరువలేదయా, యేసయ్యా విడువలేదయా.
ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా, ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా, నీ కోసం మరణమే మిన్నా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. నాలో ఉన్నది నీవే, సమస్తము నీకేనని. రావా ప్రభువా రావా, నీ రాకకు వేచానని. నాలో ఉన్నది నీవే, సమస్తము నీకేనని. రావా ప్రభువా రావా, నీ రాకకు వేచానని. మరువలేను ప్రభువా నీ ప్రేమను, మరువలేను ప్రభువా నీ మరణమైన నిన్ను మరువను. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. నాలో ఉన్నది నీవే, సమస్తము నీకేనని. రావా ప్రభువా రావా, నీ రాకకు వేచానని. నాలో ఉన్నది నీవే, సమస్తము నీకేనని. రావా ప్రభువా రావా, నీ రాకకు వేచానని. మరువలేను ప్రభువా నీ ప్రేమను, మరువలేను ప్రభువా నీ ప్రేమను. మరణమైన నిన్ను మరువను. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. ప్రైజ్ లార్డ్. చివరి పాటను పాడి ఒక గొప్పనైనటువంటి సాక్ష్యం ఒక 5 నిమిషాలు విందాం. పొదిలి ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి కాలేబన్న మరి మన ముందు ఉన్నాడు. ఒక 5 నిమిషాలు సాక్ష్యం పంచుకుంటాడు. వారిని వేదిక కిందకి అలంకరిస్తుండగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం.
దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుల్లో కొన్ని పాటలు రాయటం జరిగింది. అందులో నుంచి నూతనముగా ఒక పాటను ఈ మధ్యకాలంలో రాయటం జరిగింది. తమ్ముడు మహేష్ తోటి పాటను పాడిస్తుండగా అందరం దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. మహా గొప్పవాడు నా యేసు, ఎంత ఆశ్చర్యకరుడు నా ప్రభువు. మహా గొప్పవాడు నా యేసు, ఎంత ఆశ్చర్యకరుడు నా ప్రభువు. దేవదూతలే చేయలేని నీ దివ్య కార్యములు, మానవుని రూపము దాల్చి సర్వకృపను చూపావు. దేవదూతలే చేయలేని నీ దివ్య కార్యములు, మానవుని రూపము దాల్చి సర్వకృపను చూపావు. మహా గొప్పవాడు నా యేసు, ఎంత ఆశ్చర్యకరుడు నా ప్రభువు.
ప్రభువు దేవదూతలే చేయలేని నీ దివ్య కార్యములు మానవుని రూపము దాచి సర్వకృపను చూపాడు ప్రభువా దేవా ప్రభువా దేవా ప్రభువా దేవా ప్రభువా దేవా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మన మధ్యలో సహోదరులు కాలేబ్ ఉన్నారు. మనకి తన యొక్క సాక్ష్య జీవితాన్ని సాక్ష్యం పంచుకుంటారు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మరగుంట్ల ప్రాంతం నుంచి వచ్చినటువంటి జాన్ బాబు వచ్చి సాక్ష్యం కొరకు వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువా, నీ అమూల్యమైన శ్రేష్టమైన ఘనమైన పుణ్య పాదాలకు తండ్రి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు ఏర్పాటు చేసుకున్న నాయన ఈ కూడిక నిమిత్తం తండ్రి నీ శ్రేష్టమైన పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుకోని రీతిగా తండ్రి నన్ను కూడా తండ్రి ఈ యొక్క నాయన కూడికలో తండ్రి భాగస్వామ్యంగా నాయన నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నందుకు దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ కార్యక్రమం అంతా తండ్రి మీ నామకానికి మహిమ కలుగులాగా తండ్రి దీవించి ఆశీర్వదించి తండ్రి మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మీ దైవదాసుని నాయన మీరు నిలబెట్టుకోండి. వారిని తండ్రి వారి నోటిని బోర మాత్రముగా వాడుకొని మీ యొక్క నాయన శ్రేష్టమైన అమూల్యమైన ఘనమైనటువంటి నాయన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి లేఖన భాగాల ద్వారా ఆయన మాతో మాట్లాడిన ద్వారా మా హృదయాలను తండ్రి తెరవండి తండ్రి, ఆత్మీయ నేత్రాలను తెరవండి దేవా. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన మీ యొక్క గొప్ప రక్షణ పొందుకున్నటువంటి ఆ యొక్క కాలేబను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరిచ్చిన రక్షణను బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అటువంటి గొప్ప రక్షణ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ పొందుకున్నాము దేవా. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ సాక్ష్యాన్ని అన్న వివరిస్తుండగా తండ్రి ఆ సాక్ష్యం అంతటిని తండ్రి మేము కూడా నాయన అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. మీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మాకు దయచేయండి దేవా. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము నాయన ముందుకు సాగుటకు తండ్రి మీ యొక్క కృపాస్తేమలతో కృపాహస్తములతో మమ్మల్ని నింపి ఈ కార్యక్రమం అంతటిని తండ్రి మీరే ముందుండి నడిపించి మీకే మహిమ ఘనత ప్రభావం కలుగులాగా ముందుకు నడిపించమని కోరుచు నా ప్రియుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క సాక్ష్యము చెప్పమని అన్నారు. ఈ యొక్క సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం, కానీ 10 నిమిషాల్లోనే ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా యొక్క జీవిత సాక్ష్యం ఉంది, రక్షణ సాక్ష్యం ఉంది. చాలా పెద్ద సాక్ష్యం అయినను సింపుల్గా చెప్పేస్తాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, జీవము గల తండ్రి, మహోన్నతుడా, యేసయ్య వందనాలు స్తోత్రాలు ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల ఈ సమయంలో ప్రభా నా తండ్రి స్థలములో ప్రభా ఇదిగో నాయన మీరు ఏర్పరిచినటువంటి ప్రభా యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు
ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా సహాయం దయచేయి. పరిశుద్ధాత్మ దేవాని ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభా. అయా వినగలిగిన చెవులు అనుగ్రహించండి ప్రభా. చీకటి అంధకార శక్తులను లయపరచండి. అంధకార దురాత్మల సమూహమును లయపరచండి ప్రభా. అయా సహాయము దయచేయి. నీ ఆత్మ ద్వారా నాయన నడిపించి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మాది పొదిలి పట్టణం. మేము విగ్రహారాధికులం. మా క్యాస్ట్ కమ్మకులము. గమనించండి, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. మేము నలుగురు అన్నదమ్ములము. నాకన్నా పెద్దవారు ముగ్గురు, నేను చివరి వాడిని. నాకు ముందుగా పెద్ద అక్క యొక్క ఆమె ఉంది. నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. అయితే ప్రభువుని నమ్ముకోవటానికి కారణం గమనించండి, శ్రమలు. అయితే నాకు కొంత ఆశ అనేది ఉండేది. ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క మాటలంటే కొంత నాకు ఆశ ఉండేది, నాకు తెలియకుండానే. ఎక్కడన్నా రేడియోలో అప్పట్లో టీవీలు కూడా లేవు, రేడియోలోనూ ఎక్కడన్నా మీటింగులు పెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యము వినపడుతున్నప్పుడు చాలా ఆశగా ఉండేవాడిని మాటలు వినటానికి. దేవుని యొక్క వాక్యం అంటే చాలా ఆశపడుతూ ఉండేవాడిని. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 9వ వచనములో ఉంటుంది, చూడబనలేదు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడంట. ఆ చిన్న ఆశ అనేది నాలో ఉంది. అందుని బట్టి దేవాతి దేవుడు నన్ను పట్టుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఆ ఆశను బట్టి ఉంటూ ఉండగా నాకన్నా ముందుగా మా అక్కయ్య ప్రభువుని నమ్ముకొని ఉంది, ప్రభు మార్గంలో జీవిస్తూ ఉంది. అనుకోకుండా నాకు వచ్చినటువంటి నా స్థలంలో ఇల్లు కట్టుకోవటము మొదలుపెట్టానండి. గమనించండి, నా దగ్గర డబ్బులు లేవు. సుమారుగా 2000 సంవత్సరములు నా దగ్గర 2 లక్షలు ఉంటే నా డబ్బులతో నాకు వచ్చిన 2.5 సెంటు స్థలములో ఇల్లు కట్టడం ప్రారంభించాను. కొంచెం రూము కట్టుకుందామంటున్నట్టుగా దిగి అది అనుకోకుండా చాలా మొత్తము కూడా వేసేసాను అప్పు చేసి. అలా అప్పుల్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియకుండానే అలాగా అప్పుల్లోకి తీసుకువెళ్ళి ఇక రోజులు గడిచే కొంది, నేను అప్పుడు బేల్దారి మేస్త్రిగానే చేస్తూ ఉన్నాను. అలా ముందుకెళ్ళే కొంది, రోజులు గడిచే కొంది నాలోకి భయం వచ్చేసింది వంటలేకి. అరే ఈ అప్పు ఎలా తీరవాలి? అప్పట్లో 2 లక్షలు అప్పు చేశాను. ఈ అప్పు ఎలా తీరవాలి అని నాలోకి తెలియకుండానే భయం వచ్చి పడింది. ఈ యొక్క భయాన్ని బట్టి ఇక రోజు ఒకటే ఆలోచనలు చేస్తూ ఉండేవాడిని. ఇంతలో అక్కయ్య పిలుస్తూ ఉండేది, ప్రార్థనకి రారా, ప్రభువుని నమ్ముకో, నీకేమీ కాదు, బాగానే బాగుంటుంది, నీకు ఈ బాకీ ఏం చేయదు అంటూ ఉండేది. సరే నేను ఇంకా ప్రార్థనకు వెళ్ళటం ప్రారంభించాను. మొదటిగా భక్తశ్రీ సావాసానికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళంగా నాకు తెలియకుండానే చాలా ధైర్యం వచ్చేసింది. దేవుని మాటలు వినంగా చాలా ధైర్యం వచ్చేసి ఇంకా నిబ్బరము కలిగి చక్కగా మందిరానికి వెళ్తూ ఉన్నాను. ఒకరోజు ప్రభువుని అడిగా, ప్రభువా ఈరోజు నువ్వు నాతోటి మాట్లాడాలి అని అడిగితే ఆ రోజే ప్రభువు తెల్లని వస్త్రాలు వేసుకొని కలలో మాట్లాడాడండి. అయ్యా భయపడకుము, నేను నీకు సహాయము చేస్తానని కలలో వచ్చి మాట్లాడాడు. ఉదయాన్నే లేచి ఎవరబ్బా రాత్రి వచ్చింది అని మా మిస్సెస్ని పిలిచి అడుగుతూ ఉన్నాను. రాత్రి ఒక ముసలాయన వచ్చాడు, నువ్వు చూసావా అంటున్నాడు. అంటే నిజమేననుకుంటూ ఉన్నాను నేను. మా మిస్సెస్ అన్నది ఎవరు రాలేదన్నది. అప్పుడు అనుకున్న కళని, అరే నేను అడగగానే దేవుడు నాకు సమాధానం చెప్పాడే, గొప్ప దేవుడినా అనుకొని ఇక చక్కగా దేవుని మందిరానికి వెళ్ళటము ప్రారంభించాను. ఇక క్రమంగా మందిరానికి వెళ్తూ ఉన్నాను. నేను చేసేటటువంటి పనినే దేవుడు దీవించడం ప్రారంభించాడు. బేల్దారి పనినే దేవుడు దీవించాడు. అంచెలంచెలుగా పొదిల్లోనే ఇక సమృద్ధిగా పనులు ఇచ్చాడు, సమృద్ధిగా ధనాన్ని ఇచ్చాడు. ఇక ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అప్పులు కూడా తీరవలేదు. ఈ అప్పు నన్నేం చేస్తుంది, నా పక్షమున దేవుడు ఉన్నాడు అన్నటువంటి నిబ్బరం వచ్చింది. ఆ తర్వాత సెంటరింగ్ చెక్క తెచ్చాను. ఆ తర్వాత కొత్త ట్రాక్టర్ ఒకటి కొన్నాను. అలా డెవలప్ అవుతూ ఉన్నాను. అలాగా చక్కగా అన్ని విధాలుగా బాగున్నాను. దేవుల్లో ప్రతి వారం వెళుతూ చక్కగా ఉంటూ యథార్థంగా జీవిస్తూ ఉన్నాను. నేను ఏదనుకుంటే అది నాకు జరుగుతూ ఉంది, కలిసి వస్తూ ఉంది. పొలాలు కూడా వేస్తూ ఉండేవాడిని. అలా బాగానే గడిచిపోతూ ఉంది. 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను వెళ్ళే మందిరంలోనే కొద్దిగా కొన్ని కారణాల వలన మళ్ళా డ్రాప్ అయిపోయాను. అంటే దేవుడి గురించి తెలియదు, అందరిలో ఈయనొక దేవుడు అనుకునేవాడిని.
అలాగ కొన్ని కారణాల వలన ఆ మందిరానికి ఎడమైపోయాను, దేవునికి దూరమైపోయాను, దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. అలా అలా ఎడమొచ్చేసింది. 1 వారం 2 వారాలు 10 వారాలు వెళ్ళపోయేసరికి ఇక నాలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చి ఏం ప్రార్థనలే అన్న స్వభావం వచ్చేసింది అనమాట. ఎవరికైనా అంతే, గమనించండి. దేవుని సన్నిధికి ఎడమైతే, దేవుని దగ్గరికి ఎడమైతే ఏమైందంటే సాతానుడు ఎంటర్ అవుతాడు వంటలేకి. వాడు పానివ్వడు, ఇంకా చాలా కష్టం. అలాగే నేను ఇంకా లోకములో పడిపోయాను. సమృద్ధిగా డబ్బులున్నాయి, సావాసము తయారైంది, లోకముతో స్నేహము తయారైంది. అలాగా ఇక డబ్బులేమో సమృద్ధిగా ఉన్నాయి. ఇక దేవుని సావాసం పోయి లోకముతో స్నేహము చేసి లోక స్నేహితులతో తిరుగుతూ అలాగలాగా రెస్టారెంట్లకు వెళ్ళటం, మద్యము తాగటం, ఇలా లోక సంబంధమైన వాటిల్లో పడిపోయాను నేను. ఇక దేవుని మందిరానికి వెళ్ళేవాడిని కాదు. ఆ యొక్క దేవుని మందిరానికి అంటే ఇష్టము కూడా ఉండేది కాదు. అలాగా దేవుడికి దూరం అయిపోయానండి. అయితే ఇక దేవుడు మటుకు నన్ను మర్చిపోలేదు. నేనైతే మర్చిపోయాను, కానీ దేవుడు ఎన్నెన్నో మేలులు చేశాడు. ఇంకా దేవుడు మర్చిపోలేదు, నన్ను విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఇక శ్రమలు పెట్టడం ప్రారంభించాడు. ఇక శ్రమలు మొదలైన నా జీవితంలో. ఇక ఎటు పోయినా శ్రమలే, నేను చేసే పనిలోనే శ్రమలు. ట్రాక్టర్ వెళ్ళిందంటే దానికి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. టైర్ పగలటమా, లేకపోతే వాగుల్లో ఇరుక్కోవటమా, ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. తర్వాత మా మిస్సెస్ కూడా దెయ్యం పట్టింది. ఆ అమ్మాయికి దెయ్యం పట్టి అనేక ప్రాంతాలు తిప్పుతూ ఉన్నా. ముందు హాస్పిటల్ తిప్పాను, అర్థం కాలేదు. డాక్టర్కి కూడా ఏమీ లేదని చెప్పి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అట్లా ఇది దెయ్యం అని అనేకులు అనుకుంటూ ఉంటే మరలా అనేక ప్రాంతాలు తీసుకువెళ్ళేవాడిని, అంతరాలు వేయించేవాడిని, మసీదులకు తీసుకువెళ్ళేవాడిని. ఇక్కడ పొనుగోడని అక్కడికి తీసుకెళ్ళాను, సంజీవ్ కొండకి తీసుకెళ్ళాను, అనేక ప్రాంతాలు. ఎవరేది చెప్తే అది చేసేవాడిని. అప్పటి వరకు నాకు కూడా తెలియదు దేవుడు ఒక్కడేనని తెలియదు. అందరూ ఉన్నారులే, అనేకులు ఉన్నారులే అని అనుకుంటూ ఉండేవాడిని. అందరిలో ప్రభువు గొప్పవాడు అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే మేము మొదటి నుంచి విగ్రహారాధికులం. మా పేర్లన్నీ కూడా కోటేశ్వరం పేర్లు. నా పేరు కోటేశ్వరరావు. ఇప్పుడైతే ప్రభువులోకి వచ్చినాక కాలేబు నా పేరు. హల్లెలూయా. అలాగా అనేకులు ఉన్నారులే, దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అనుకుంటూ ఉండేవాడిని. యేసు ప్రభు అంటే మా దేవుడు కాదులు అనుకుంటూ ఉండేవాడిని. కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడని తెలియదండి. తెలియక ఇక నా ఇష్టానుసారముగా జీవిస్తున్నాను. అయితే దేవుడు విడిచిపెట్టలేదు నన్ను. శ్రమలు ప్రారంభమైనాయి, ఎటు పోయినా శ్రమలే. ఇక రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. నేను చేసే పనిలో శ్రమలు. పొలము వేస్తే పొలము లాస్ వస్తూ ఉండేది. ఇక రోజు రోజుకి అప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏది చేసినా కూడా కలిసి రావట్లేదు, ముందుకు రావట్లేదు. ఇక బాధ. ఒకరోజు ట్రాక్టర్ అయితే ఆ పొదిలి పక్కన ఏరే పల్లెటూరులో దమ్ము తిప్పటానికి వెళ్ళి ఇలాగ తిరగబడ్డది నా ట్రాక్టర్. తిరగబడగా నాకు ఎమ్మటే ఫోన్ వచ్చింది, మీ డ్రైవర్ చనిపోయాడు, తొందరగా వచ్చేసేయని. గబగబా నేను త్వరగా వెళ్ళేసరికల్లా అతన్ని బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ మట్టిలో ఇరక్కపోయిన ఆ వ్యక్తిని తీసి బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే అతనికి ఏమీ కాలేదు దేవుడి దయ వల్ల. సింపుల్గా మాత్రలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ చేశారు, తగ్గిపోయిందండి. అంటే ఎంత శ్రమ పెట్టాలనో అంతే పెడుతూ ఉన్నాడు దేవుడు. ఇక అనేకమైన శ్రమలు. మా మిస్సెస్కి ఇక ఎక్కడే అర్థము కాని బాధ అమ్మాయికి. నేనేమో మందు తాగటంలో పడిపోయా, డైలీ తాగటం అలవాటైపోయింది. ఆ అమ్మాయికి రకరకాలుగా అన్నం తినేది కాదు 3 పూట్ల, ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది కొన్నాళ్ళు. అంటే దురాత్మ రకరకాలుగా కుటుంబాన్ని పీడిస్తూ ఉండేది. నేను పొద్దుగుకులు పనిచేసి ఇంటికి వస్తే ఈ అమ్మాయి ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. పిల్లలకి నాకు ఒక బాబు, ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి కూడా సరిగా అన్నం వండి పెట్టేది కాదు. ఏందా ఇంటికి వస్తే ఈ గోల అని చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒకటే శ్రమలు. మరలా పొగాకేసినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పొగాకు కూడా వేసాను నేను. పొగాకు బ్యారెన్లు వేస్తేను ఇక చాలా లాస్ వచ్చి పడింది. అట్లా అప్పట్లోనే 7-8 లక్షల బాకీలు అయిపోయినాయి. ఇంకా భయం ఎక్కువైపోయింది. అరే బాకీలన్నీ ఎలా తీరవాలి, ఏంటి అయ్యి బ్రతుకు, నేను ఒకటి చేయబోతే ఒకటి వస్తూ ఉందని చాలా బాధపడుతూ ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది నాకని అలా రకరకాలుగా బాధపడుతూ ఉండేవాడిని. ఎందుక ఈ బ్రతుకు అనుకుంటూ ఉండేవాడిని.
ఎటువైనా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండేవాడిని. రకరకాలైనటువంటి ఆలోచనలు సైతాను ఒంట్లో పెడుతూ ఉండేవాడండి. అయితే దేవుడు మటుకు విడిచిపెట్టలేదు. నేను మర్చిపోయాను, మళ్ళా విగ్రహారాధన కూడా తిరిగి చేశాను, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అయితే ఒకరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేశా. జీవితం మీద విరక్తి కలిగింది. నాకు విరక్తి కలిగి ఇక నా పని ఇక అయిపోయింది, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఇక నా స్థితి లేదు అనుకొని మనస్ఫూర్తిగా ఒంటరిగా ఉండి వేడ్చి ప్రార్థన చేశానండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, ఆపదకాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదనని ఉంటుంది. అలాగా ఈ యొక్క ఆపదలను బట్టి, సమస్యలను బట్టి, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులను బట్టి నేను మొరపెట్టి వేడ్చి ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా. హల్లెలూయా. ఎప్పుడైతే వేడ్చి ప్రార్థన చేశానో ఉదయాన్నే మా ఇంటికి ఒక రెడ్డి గారి తల్లి వాళ్ళ కుమారుడు ఇద్దరు వచ్చి పిలిచారు. అయ్యా, నువ్వు ఇలా ఉండకూడదు, ప్రభువుని నమ్ముకున్నాక ఇలా అయిపోకూడదు, దేవుని మందిరానికి రా అని మరలా పిలిచి. నేను అప్పుడు అనుకున్న, ప్రభువే పంపించాడు అని నేను మందిరానికి వస్తా. ప్రభు వైపు తిరిగానండి. హల్లెలూయా. ప్రభు వైపు తిరిగాను. మందిరానికి మిస్ పడ్డదంట్లో ఇంకా ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని ఇంకా నిర్ణయించుకొని, ప్రభా నువ్వు ఎక్కడ చూపిస్తే ఆ మందిరానికి వెళ్తాను ప్రభా అని ఇక ప్రతి వారం ఏదో ఒక మందిరానికి వెళ్తున్నా. చాలా దూరం బోరెడ్డిపల్లి జంక్షన్కి వెళ్ళేవాడిని, మార్కాపురం అవతల ఏదో ఒక చోట వెళ్తూ ఉంటూ, ప్రభా నువ్వు ఏ మందిరం చూపిస్తావో నేను అక్కడికి వెళ్తాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ప్రతి వారం వెళ్తూ ఉన్నా. ప్రభు ఆదివారం మిస్ కాకూడదు అనేది మనసులో పడ్డది. ఎప్పుడైతే మందిరానికి వెళ్తూ ఉన్నానో ఇక ఈ లోకముతో స్నేహం అనేది ఎడమైపోయిందండి. ఎడమైపోయింది. తర్వాత ఈ మద్యము కూడా నాకు ఊరికేనే పోయింది. 1 నెల 2 నెలల్లో శుభ్రంగా పోయింది. ఆ వాసన కూడా పడదు. ఆ లోక స్నేహం పోయింది, మద్యము పోయింది. ఇక చాలా నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, సంతోషంగా ఉంటూ ఉన్నాను. అనుకోకుండా మళ్ళా అన్నయ్య దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క బుచ్చినపాలెంలో ఉన్నటువంటి రెడ్డి గారమ్మ వాళ్ళ కుమారుడు మాతో చెప్పడం, మేము కూడా మళ్ళీ కలిసి అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే అన్నయ్య మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క సావాసంలోకి వెళ్ళినప్పుడు, నేను అంతకుముందు తెలియకుండా బాప్తిసం తీసుకున్నాను. అది లెక్కలేకి రాదని గమనించండి. నిజ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాతనే అది రక్షించబడినట్టు. హల్లెలూయా. నిజముగా ఇదిగో దేవుని యొక్క దైవ సేవకుల దగ్గర మరలా ఎప్పుడైతే సంవత్సరము దాటిన తర్వాత నా మనోనేత్రములు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత, ఆత్మనేత్రములు తెరవబడిన తర్వాత దేవుడి గురించి నాకు అర్థమైంది. దేవుడు ఒక్కడే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడికి కులం అన్నయ్య తరపున బాప్తిసం తీసుకున్నాను. అన్నయ్య ద్వారా మరలా పేరు పెట్టబడింది. హల్లెలూయా. అంటే తిరిగి రక్షించబడ్డాను, క్రొత్తగా జన్మించాను కాబట్టి నూతన పేరు నాకు పెట్టడం జరిగిందండి. హల్లెలూయా. ఇక అప్పటి నుండి ఇక దేవుడిలో చక్కగా ఉంటూ ఉన్నాను, దేవుడిలో బలపడుతూ ఉన్నాను, ముందుకు వెళుతూ ఉన్నాను. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడి పిలుపు కూడా మొదలైంది. ప్రకటించాడు, అనేక సభలు చూపిస్తూ ఉన్నాడు, చేపలు పట్టుతున్నట్టుగాను, పెద్ద పెద్ద మీటింగ్లలో సువార్త ప్రకటిస్తున్నట్టుగా ఇలా కళల ద్వారా చూపిస్తూ ఉండేవాడు దేవుడు. అన్నయ్యకి చెప్పినప్పుడు, అయ్యా నువ్వు సేవ పిలుపు ఉంది, నీకు సేవ చేయాలి ఎప్పటికైనా
అని చెప్తూ ఉండేవాడు. అలా అలా గడిచిపోతూ ఉంది. ఇంకా ఆ విధంగా సత్యాన్ని తెలుసుకున్నాను. హల్లెలూయా. ఆయనే యెహోవా, ఆయనే తన ప్రియ కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుంది కదా, ఆది యందు వాక్యం, నేను వాక్యమే దేవుడై ఉన్నాడు. వచ్చేసాడండి. హల్లెలూయా. ఆయనే దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. మరలా ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో భూమి మీదనే ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మా సహాయము ద్వారా మనందరముగా నడవగలుగుతాం. మామూలుగా అయితే మానవుడు మహాబలహీనుడు, అనేక విషయాలలో పాపానికి లోబడిపోతూ ఉంటాడు. దేవుని ఆత్మ సహాయము ఉంటే ఎంతటి దానిని మనము జయించగలం. హల్లెలూయా. అందు నిమిత్తమై దేవుడే దేవుని ఆత్మను ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడండి. హల్లెలూయా. ఇక అప్పటి నుండి దేవుడిలో నేను వెదుగుతూ ఉన్నాను, బలంగా చక్కగా నడుస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత మా మిస్సెస్కి దెయ్యము పోవట్లేదు. ఇక అమ్మాయిని కూడా చిన్నగా దేవుని మందిరానికి రమ్మంటే వచ్చేది కాదు. గమనించండి, ఆమెకి ఇష్టం ఉండేది కాదు. సరే నేను మటుకు ఇంకా చిన్న దేవుడి మార్గం లైన్లో పడ్డాను. ఆ అమ్మాయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఆ గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేది. చివరికి ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చుట్టూ డైలీ తిరుగుతూ వస్తూ ఉండేది. రోజు ఒక టెంకాయ కొట్టి ఉదయాన్నే వెళ్ళి అలా చేస్తూ ఉన్నది. 40 రోజులు చేయమని ఒక ఆయన చెప్పాడంట. అలా చేయమని చెప్పేసరికి 40 రోజులు కాకముందే ఒక 15 రోజులు తిరగానే ఆ అమ్మాయికి ఒటి నిండా బొబ్బలు లేసి చలితో జ్వరం వచ్చి మంచాన పడ్డది. అప్పుడు వచ్చింది మందిరానికి. హల్లెలూయా. అప్పుడు మందిరానికి వస్తే అన్నయ్య దగ్గరికి తీసుకొస్తే, అన్నయ్య ఉండి, అయ్యా మీరు ఉపవాసం ఉండి రండి చూద్దామన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చుంటే చాలా సేపటికి ఆ శక్తి బయటికి రాలేదు. చాలా ప్రార్థన చేయంగా ఆ శక్తి బయటికి వచ్చి మాట్లాడుతుంది. ఈ కుటుంబాన్ని నేను, ఎవరా నువ్వు ఏంట్రా అని మాట్లాడితే పేరు చెప్పట్లేదు, ఉండంగా అంటుంది. నేను ఆంజనేయులు స్వామిని లేచిండు. హల్లెలూయా. గమనించండి ఎన్ని శక్తులు అన్నమాట. గమనించండి, దేవుడు ఒక్కడే. ఆ శక్తి అంటూ ఉంది, నేను అన్నానా దేవుణ్ణని? నేను అనలేదు, నన్ను మొక్కింది కాబట్టి నేను పట్టినా అంటుంది. చూడండి, అది సత్యం, వాస్తవం. ఒక రూపమును అక్కడ నిర్గమకాండంలో అంటాడు కదా 20వ అధ్యాయంలో, నన్ను ఎవడు చూడలేదు చూడబోరు, నన్ను దేనిని పెట్టి మీరు కొలుస్తారు అన్నాడు. గమనించండి, ఆకాశమునైనను భూమినైనను సూర్యచంద్ర నక్షత్రములనైను చెట్లనైనను పుట్లనైనా గుట్లనైనా జంతువులని దేనినైనను నాకు బదులుగా పెట్టి మీరు కొలవకూడదు అన్నాడు. అసలు ఆయన ఎవరు చూడలేదని. గమనించండి, కొలవకూడదు ఎందుకన్నాడయ్యా అంటే, కొలిస్తే అడిగి సైతాను వస్తుందని అర్థం. అది గుర్తు. అందుకని యేసు ప్రభు బొమ్మనైనా సరే నువ్వు విగ్రహారాధన చేయకూడదు. గమనించండి, ఆ విధముగా నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను. ఇక దేవుణ్ణి ఎమ్మడిస్తూ ఉన్నాను, ఏ శక్తులకి భయపడను. గమనించండి, ఇవన్నీ మేము చూసాం. గమనించండి, ఆ తర్వాత మా మిస్సెస్ ఇక అప్పుడు పోయింది, కానీ ఆ దెయ్యం మళ్ళా వచ్చేది. ఇంకా ఆ అమ్మాయి ఎప్పుడైతే ప్రభువులో కొద్దిగా బలపడుతూ వచ్చిందో ఇంకా అమ్మాయిని ఆ దెయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక ఆమె దెయ్యం పేరు చెప్పింది, ఒక ఆమె ఏమో విగ్రహాల శక్తుల పేర్లు చెప్పింది. ఇట్లా చాలా రకాలండి. గమనించండి, ఏదేమైనా మా కుటుంబం అంతా రక్షించబడ్డాం. మాకు ఒక పాప, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయికి ఈ మధ్యన జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్గా. పాప డిఎస్ కోసం ప్రిపేర్ అవుతుంది, టీచర్ పోస్ట్కి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగ దేవుడు పిలుపు ఉంది నాకు. అందుని బట్టి ప్రభువే ఇక సేవ చేయమని అంటూ ఉంటే నేను తాస్కర నిర్లక్ష్యం చేశాను. ప్రభా నా వల్ల కాదయ్యా, నాకు పెద్దగా చదువు లేదు, 5 చదివాను, చదువు అంటే శ్రద్ధ లేదు, నా వల్ల కాదు ప్రభు అంటే ప్రభువు విడిచిపెట్టలేదండి. కొద్దిగా నిర్లక్ష్యం చేయటం వల్ల నాకు 2016లో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నంద్యాల రోడ్లో పాతపాడు దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. బైకు కొడితే ఈ కాలు నాకు 5 ముక్కలైంది, ఈ చెయ్యి ఇరిగింది, ఈ భుజం ఇరిగింది. అసలు చచ్చి బతిపోయాను నేను. ఆ స్పాటు ఇంకా మధ్యాహ్నం 12 గంటల మంచి ఎండలకల ఏప్రిల్లో 12 గంటల కాడ ఏరే అతను ఫుల్గా తాగొచ్చి డైరెక్ట్ ఊపులో కొట్టేసరికి
ఇక తీసుకెళ్లారు హాస్పిటల్కి. 3వ రోజు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆ యొక్క ఆపరేషన్లో ప్రభువు దర్శనాలు చూపిస్తున్నాడు. నా ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఆత్మకి దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. పెద్ద అగ్ని కనపడతా ఉంది, సువార్త సభలు కనపడుతున్నాయి. నీ పని విడిచిన సువార్త ప్రకటించండి కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏడుస్తూ ఉన్నా దర్శనంలో. ప్రభా నీ పని చేస్తానయ్యా, నన్ను బ్రతికించు ప్రభా అని ఏడుస్తూ ఉన్నాను. మరి డాక్టర్లకు ఏదో డౌట్ వచ్చి చెంపకేసి నన్ను కొట్టిండు. కొట్టగానే ఉలిక్కిపడి లేచాను. గమనించండి, ఆత్మ వేరు ప్రాణం వేరు. ఈ ఆత్మ రాలేదనుకోండి, కోమా లేకపోయాడని అక్కడ పెట్టేస్తారండి. ఈ ఆత్మ గురించే దేవుడు చెప్పేది. ఈ ఆత్మకి రేపు శిక్ష ఉన్నది. ఈ ఆత్మకి రేపు నరకం అనేది ఉన్నది. గమనించండి, ఈ ఆత్మ గురించే దేవుడు చెప్పేది. గమనించండి, లూకా సువార్త 19:10 నశించిపోవచ్చున్నటువంటి వారిని వెతికి రక్షించుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఎవరైతే ఈ లోకములో నశించిపోవచ్చు ఉన్నారో అటువంటి వారిని దేవాతి దేవుడు వెతికి రక్షించటానికి వచ్చినాడు. నన్ను అలాగా ఆయన రక్షించి ఉన్నాడండి. హల్లెలూయా. ఆ విధముగా ఇక ఆ దర్శనం అయిపోయిన ఆపరేషన్ అయిపోయింది. చాలా వేతన పడ్డాను. మంచంలో 5-6 నెలలు ఉన్నాను. రోజు ఏడుస్తూ ఉండేవాడిని, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చాలా బాధలు పడుతూ ఉండేవాడిని. సరే, మొత్తానికి ఇక కోలుకున్నాను. మళ్ళా మంచిగా తిరుగుతూ ఉన్నాను. చక్కగా మాది ఇప్పుడు ప్రస్తుతం సిమెంట్ బ్రిక్స్ ఉంది. సేవ కూడా రామాపురము. ప్రభు అనుకోకుండా అక్కడికి నడిపించాడు. పక్కనే రామాపురం, పొదిలి పక్కన మమ్మల్లూరు రామాపురం. అక్కడికి నేను వెళ్ళాలని కాదు, ప్రభు అలాగ తీసుకెళ్ళాడు. అక్కడ జరిపిస్తూ ఉన్నాను సేవ. రెడ్డి గారి ఇళ్ళ మధ్యలో, కమ్మోళ్ళ ఇళ్ళ మధ్యలో, రాముల వారి గుడికి ముందుగానే అనుకోకుండా అక్కడ ఒక షెడ్ ఉంది. దాంట్లో ప్రతి ఆదివారం మేము సేవ నడిపిస్తున్నాం 2 సంవత్సరాల నుంచి. అలాగ దేవుడు వాడుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక్కడే, లోకానికి తెలియదు, ప్రపంచంలో ఉన్న ఆ మేధావులకి కూడా తెలియదండి. గమనించండి, దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అండి. మరొక దేవుడు లేనేలేడు. ఆ విధముగా ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాను. అన్నయ్య మందిరానికి వెళ్ళిన తర్వాత నేను ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందును బట్టి నేను నిజదేవుని తెలుసుకోగలిగాను. మా కుటుంబం అంతా రక్షించబడింది. అలాగనే మా అన్నయ్య కుమారులు, వాళ్ళ కోడలు కూడా ఈ మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నారు. ఇంకా ఇంకా అనేకులు తెలుసుకోవాలని దేవుడు సువార్త పూర్తిగా చేయమని అంటూ ఉన్నాడు. దేవుడి చిత్తమైతే పూర్తిగా సేవ చేయాలని ఉంది. ఇంకా కొన్ని పరిస్థితులను బట్టి అయితే చాలా వరకు దేవుడు నా అప్పులన్నీ తీర్చివేశాడండి. హల్లెలూయా. అప్పులన్నీ తీసివేశాడు. ఈ మధ్యకాలంలో నేను ఇంకా ప్రభువాన్ని పని చేస్తానని ముందుకు వెళ్తూ ఉన్నాను. నా గురించి అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి. నా పేరు కాలేబు. అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని నాకు ఒక పాప బాబు, నా గురించి ప్రార్థనలు పెట్టాలని అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామములో చాలా మంచి సాక్ష్యం ఆలకించాము. 9 బావయింది. ఈరోజు ప్రభు కృపను బట్టి చాలా లేట్ అయిపోయింది. మనల్ని నడిపించే నాయకుడు కొంచెము లేట్ చేశాడు, అందువల్ల లేట్ అయింది. ఆయనకి ఏమవుతుందంటే ఏందిలే పోదాంలే, ఎందుకంటే ఆసక్తి తగ్గిపోతుంది. ముందుండే ఆసక్తి మనకు కూడా ఉండదు. కాబట్టి దయచేసి కొద్దిగా టైం ఎక్కువైతే చెప్పను, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని మాటలు మాత్రమే పరిశుద్ధ గ్రంథములో నుండి మనము గమనించుదాం. ప్రతి నెల 2వ తారీఖున ప్రభు కృపను బట్టి మరి సహోదరులు దానియేలు, ఎస్తేర్ రాణి, వారి యొక్క తండ్రి గారు, అలాగే కూడి వచ్చిన మీ సంఘము, కుటుంబాలు, మీ అందరి గురించి ప్రార్థించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. కానీ మనము ఇలా కలుసుకోవడానికి ప్రభు కృప మనల్ని ఇలా కలిపింది. కాబట్టి చాలా మంచి
సమయము చాలా మంచి కార్యక్రమం, దేవుని పని చేయడం. కాబట్టి దేవుని మాటలను మనము చాలా జాగ్రత్తగా ఆలకించుదాం. ప్రభు కృపను బట్టి మరి అందరూ బాగున్నారమ్మా? బాగున్నారా? అందరం బాగున్నామంటారా? అందరూ బాగున్నట్లయితే రెండు చేతులతో ఒకసారి దేని స్తోత్రం చెప్పండి. రెండు చేతులెత్తి గట్టిగా గట్టిగా. చాలా మంచిది. ప్రభు కృపలో మరి మన మధ్యలో సహోదరులు కాలేబు మంచి సాక్ష్యం చెప్పాడు. నేను పరిచయమైనటువంటి కొత్తలో ఒక షాప్ దగ్గర నిలబడి, ఆయన గుర్తుందో లేదో, అయ్యా మందిరానికి రండి అయ్యా, ప్రార్థన చేద్దాం, దురాత్మలు పోతే ఏం చేయవంటే, అందరూ దేవుళ్ళే కదా, ఇప్పుడు ఫలాని స్వామి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన చెప్పాడు కాబట్టి అది చూసిన తర్వాత వస్తాంలే అన్నాడు. ఎట్టకేలకి వచ్చారు. ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఆ శక్తుల్ని బయటికి రప్పించి దేవుడెవరో దెయ్యం ఎవరో వారికి చూపించాము. అలాగనే వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు పూజ చేసే పటాలు మొత్తం తీసుకెళ్ళి మూటగట్టి నేనే ముసిలో పారేసి వచ్చాను వాళ్ళు భయపడతా ఉంటే. వీళ్ళ బామార్ది భార్య జయమ్మ, ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఆయన కూడా మహారాష్ట్ర పోయి వాళ్ళు అది మిరపేస్తారు కానీ సంపాదిస్తారు కానీ అన్ని హాస్పిటల్కే పోతాయి ఆ డబ్బులన్నీ. కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని అదని ఇదని చాలా భయంకరమైన పరిస్థితి. ఇంక వీళ్ళు రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళలో నుంచి వాళ్ళ దేవుడు వచ్చాడు బయటికి. ఆయన్ని కూడా పంపించేసి చల్లంగా వాళ్ళకి బాప్టిషాలు ఇచ్చాం. వాళ్ళది ఇక్కడే ఏదో ఎవరయ్యా, కనిగిరి దగ్గర గడ్డ మీద పల్లి. దేవుడు చాలా శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ మాట మీరు నమ్మితే వాస్తవాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. నేను అనేక సార్లు చెప్పాను, అయ్యా నువ్వు సేవ చెయ్యి, దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు సేవ చేయకపోతే నీకు సమస్యలే ఉంటాయి అని చెప్పాను. సేవ చేయడానికి అనేక స్థలాల్లో ఇలా వాక్యం చెప్పించడానికి, సాక్ష్యాలు చెప్పించడానికి. ఇప్పుడు సాక్ష్యం చెప్పిండు, వాక్యం చెప్పిండు. ఆ ధైర్యం ఎవరిచ్చిండ్రు? దేవుడిచ్చాడు. మనం నిలబడాలి. నిలబడితేనే దేవుడు నడిపిస్తాడు. నిలబడకుండా మనం వెనక్కిపోతూ ఉంటే మనం ముందుకు పోయేటటువంటి స్థితిని మనము పొందలేం. సరే, చాలా మంచిది. సమయం ఎక్కువైంది కాబట్టి కొద్ది నిమిషాలు ఒక కుటుంబాన్ని గూర్చినటువంటి సావాసం మనం ఈరోజు ఆలోచించేద్దాం. పోయిన నెల 2వ తారీఖున మరి స్థలంలో మనం ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత శోధకుడు బహు ఎక్కువగా శోధించడం ప్రారంభించాడు. దేవుణ్ణి నేను అడిగాను, ప్రభువా మరి నీ ప్రియబిడ్డల మధ్యలో వాగ్దానము చేయబడి ఉన్నది, జనవరిలో 2వ తారీఖు ప్రారంభించబడిన ఈ ప్రార్థన ఎందు నిమిత్తమై ప్రారంభించామో నీకు తెలుసు, ఎందు నిమిత్తమై నిన్ను అడుగుతున్నామో నీకు తెలుసు. కాబట్టి నీ కార్యాన్ని నువ్వు తొందరగా జరిగించండి ప్రభువా అని దేవుణ్ణి అడిగినప్పుడు సాతాను యొక్క అధికారము, కొంత శోధనాకరమైన పరిస్థితి ఈ కుటుంబంలో ఉన్న వారికి మరి శోధించటం మనం చూస్తూ వచ్చాం. అయితే నేను ఈ మాట ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ఒక చక్కని భావాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అపోస్తులైన పౌలు తన ఆత్మీయ పిల్లలతో ఒక చక్కని మాట చెప్పాడు ప్రియులారా. ఆ మాట ఏంటి అంటే, మిమ్ములను పిలిచినటువంటి దేవుణ్ణి, మీరు సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తిని, మీ కుటుంబ విధానం, ఈ 3 భావాలను ఆయన పోల్చి
ఒక చక్కని మాట చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగంలో ఏం చెప్తున్నాడు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాడు? చెప్పండి అమ్మా, ఏం చెప్పాడు? మిమ్ములను పిలిచిన దేవుడు ఎవరి దగ్గరికి పిలిచాడు? ఎవరి దగ్గరికి పిలిచాడు? తన కుమారుడైన యేసు ప్రభు యొక్క స్వావాసమునకు పిలిచాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తుతో స్వావాసం చేయడం అంటే సాధ్యమా? చెప్పండి. యేసుక్రీస్తుతో సావాసం అంటే ఏముంది? ఆదివారం మందిరానికి పోతే సరిపోతుంది, లేకపోతే ఇంటిలో ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. నీ నోరు కంట్రోల్ కావాలి, నీలో ఉన్న ఆచారాలు బయటికి పోవాలి. ఇది మా తాతల ఆచారం, మా నాన్న ఆచారం, మా జేజనాయన ఆచారం అనే కొంతమంది ఆచారమే, దేవుని ఆరాధనే అంటారు. కానీ దేవునితో సహవాసం చేసే విధానం ఏమిటి? ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ప్రతి ఒక్క విశ్వాసి కూడా. ఎందుకు ఇంతగా పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అనగా తన కుమారుని స్వావాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? గడి చెప్పండి. ఇంకా ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. మోసం చేసేవాడు కాదండి దేవుడు. దేవుడు మోసం చేసి నేను నష్టపోయాను అన్నటువంటి వ్యక్తులు ఉన్నారా? నాకు ఎదురయ్యారు అలాంటి వాళ్ళు. ఎలా చెప్పమంటవా? ప్రియులరా, 2011లో చాలా దూరం నుంచి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చేవాడు మా సంఘంలోకి. అతను టెలిఫోన్ ఆపరేటర్గా చేస్తున్నాడు, హిందూస్ వాళ్ళు కూడా. అయితే దేవునికి కానుకిచ్చే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. నేను ఆ వ్యక్తిని బట్టి చాలా చక్కగా దేవుని గూర్చినటువంటి మాటలు అతనికి చాలా చక్కగా బోధించేవాడిని. కొంతకాలం గడిచిన తర్వాత ఇక రావడం మానేశాడు. ఏమయ్యాడు, ఇతను రావట్లేదు అంటూ నేను అతని కోసము మనసులో అనుకుంటూ ఒక 4 రోజులు, ఆయన కనపడక మునుపు ఒక 4 రోజులు టైం జరిగినప్పుడు నా మనసులో అనిపిస్తుంది, పలానా మనిషి కనిపించుట లేదే అనిపిస్తుంది. నేను ఒంగోలు వెళ్ళాను, ఒంగోలు డిపోలో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాను, చూశాను. ఏంటయ్యా అంటే, పాస్టర్ గారు అంటున్నాడు. ఏందన్నా? ఏందంటే, ఏంది మందిరానికి రావట్లేదు ఇప్పుడంటే? ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు మోసం చేశాడు, అందుకు నేను రాలేదు అన్నాడు. విన్నారా? దేవుడు నాకు మోసం చేశాడు, నేను రావట్లేదు, నువ్వు కూడా మానుకో తొందరపడి అంటున్నాడు. నన్ను మానుకోమంటున్నాడు. జాగ్రత్తగానండి. ఇదేంటి ఇలా మారిపోయావు అంటే, ఏం చేద్దాం? దేవుడు నన్ను మోసం చేశాను అంటున్నాడు, కానీ ఎందుకు మోసపోయాననే కారణం చెప్పట్లేదు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మనం కూడా కారణం చెప్పం. ఏం చేస్తాం? మనము మోసపోయామంటాం, నష్టపోయామంటాం, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటాం. ఎందుకు శోధిస్తున్నాడు నిన్ను? ఊరికే ఆయన పని లేక శోధిస్తున్నాడు అనుకున్నావా? ఎందుకు శోధన వస్తుంది నీకు? ఎందుకు సమస్య ఉంది నీ ఇంటిలో? ఆయన స్వావాసమునకు వచ్చినటువంటి నీలో ఆయన లాంటి క్వాలిటీ లేదు. ఆ సంగతి నీకు తెలుసా? ఆయన లాంటి జీవితం లేదు నీకు. ఆయన లాంటి జీవితం లేనప్పుడు ఆయన జీవితంలో నువ్వు, ఆయన స్వావాసములో నీవు నిలబడేటటువంటి అర్హతను నువ్వు పొందలేవు. అవునా? ఇంకా కొంతమంది అంటారు, ఈయన పేరుకు పాస్టరే కానండి అన్నీ అబద్ధాలు చెప్పేది అంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా శోధనకు గురవుతున్నారు. కారణాలేంటి? లేమితో ఉంటున్నారు. కారణాలేంటి? శరీర వ్యాధులతో ఉంటున్నారు. కారణాలేంటి?
వారి కుటుంబములో ఏదో ఒక శోధన నిలిచి ఉంటుంది. కారణం ఏమిటి అంటే ప్రియులరా, ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దేవునితో సహవాసం చేసే విధానం నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఇది తన ఆత్మీయ పిల్లలకు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాట ప్రియులరా. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటే మీ సహవాసము కూడా దేవునితో ఎలా పెనవేయబడి ఉందో ఒక్కసారి గమనించండి. ప్రార్థన చేసిన వెంటనే అయ్యో నా కుమార్తె ప్రార్థన చేసిందే, నా కుమారుడు ప్రార్థన చేసిండే అని ఆయన వాటేసుకొని ముద్దు పెట్టుకాడు. ముందు నీలో ఉన్నటువంటి నిజాయితీ ఏంటి, నీలో ఉన్న మాటలేంటి, నీలో ఉన్న తలంపులేంటి, నీ జీవితం దేని వైపు నడిపించబడుతుంది, నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు, నువ్వు దేనికి సోటిస్తున్నావు, నీ ఇంటిలో ఏది ఏలుబడి చేస్తుంది, ఈ భావాలన్నీ కూడా ప్రియ దేవుని పిల్లారా నీకు తెలియకపోవచ్చేమో కానీ పరిశుద్ధ గ్రంథము పరిశీలిస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు నీ జీవితం ఏంటో నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టే ఇక్కడ బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తికి శ్రమ వచ్చింది. ఒక వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు మరొక వ్యక్తి తన స్నేహితుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కదా, నువ్వు దేవునితో నడుస్తున్నావు కదా, నువ్వు యథార్థత నీతిని అనుసరించేటటువంటి వ్యక్తిగా ఉన్నావు కదా, నీకు శోధన ఎందుకు వచ్చింది? నీ సహవాసము పొద్దున లేసి పొద్దుగుకి ఎంతవరకు నీ దేవునితో నేను సహవాసం చేస్తున్నప్పుడు నీకు శోధన ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మాలో ఏ తప్పు లేదు, మేము అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటున్నాము, దేవునికి కానుకలు ఇస్తున్నాము, దర్శన భాగాలు ఇస్తున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాము, చక్కగా సేవకుడిని ప్రేమిస్తున్నాము, ఇవన్నీ నువ్వు చెబుతూ ఉంటావు. కానీ ప్రియులరా నీలో ఉన్న తప్పులు నీకు కనిపించావు. నీ మాటలు కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ ఉద్దేశాలు కానీ నీకు కనపడవు. వాటిని సరిచేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి రెండు చేతులు దేని స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేని స్తోత్రాలు చెప్దామా? అందుకే దేవుని వాక్యములో ఆ వ్యక్తి ఎవరో మీరు చూడాలంటే యోబు గ్రంథములో ప్రియులరా 22వ అధ్యాయము 21వ వాక్య భాగంలోకి మీరు రావాలి. ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయన నోట ఉపదేశము అభిలంబించుము, ఆయన మాటను నీ హృదయములో ఉంచుకునుము. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు అంటే యోబు జీవితాన్ని పరిశీలిస్తున్నటువంటి తన స్నేహితుడు చెప్తున్న మాటలండి ఇవి. ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? నీకు సమాధానము కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఆయన నోట ఉపదేశమును నువ్వు అభిలంబించటం అంటే అనుసరించు. నువ్వు సరిగ్గా అనుసరించుటలేదేమో, సరిగ్గా నడిచే విధానం నీకు తెలియలేదేమో, నీ తలంపులలో దాగి ఉన్నటువంటి అపమిత్రత, దుర్మార్గత, దురాశలు నిన్ను లోక ఆశల వైపు నడిపించి లోక స్నేహానికి నిన్ను బంధువుగా చేస్తున్నాయేమో. కాబట్టి నీకు వచ్చిన శ్రమను నువ్వు పోగొట్టుకోవడానికి, నీ శ్రమ నుండి నువ్వు బయటికి రావటానికి నువ్వు సర్వశక్తుడైన దేవుని వైపు మల్లు అంటున్నాడు ఇక్కడ. ఎవరి వైపు మళ్ళాలి? గడి చెప్పండి, ఎవరి వైపు మళ్ళాలి? ఇప్పుడు యోబు ఎవరి వైపు మళ్ళీ ఉన్నాడు? గడి చెప్పండి ఒకసారి, ఎవరి వైపు మళ్ళీ ఉన్నాడు? దేవుని వైపు మళ్ళీ ఉన్నాడండి. దేవుని వైపు మళ్ళీ ఉన్నటువంటి వ్యక్తి మీదకి హఠాత్తుగా ఒక అపాయం వచ్చేసింది. ఈయనకు అపాయం వచ్చేటప్పుడు అనిపించిందంట, ఒకరోజు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట. ఏం ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఇదిగో నా క్షేమ సమాచారం ఇలాగే ఉంటుందా, నా జీవితం ఇలాగే ఉంటుందా, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా మందలు, నా యొక్క ఆదాయము, నా డబ్బు, నా ధనము ఇలాగే ఈ క్షేమం ఉంటుందా అని తన ఆలోచనలో, తన మైండ్లో ఈ ఆలోచన పుట్టిందంట. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, మన జీవితంలో కూడా దేవుడు కొన్ని మెలకువలు ఇస్తూ ఉంటాడు. కొన్ని తప్పులు సరిచేసుకోమని హెచ్చరిక చేస్తూ ఉంటాడు.
కొన్నిసార్లు నీ జీవితంలో కావాల్సినటువంటి విధానాలలో నడవలసినటువంటి విధానాలు నువ్వు నేర్చుకోమని చెబుతూ ఉంటాడు. కానీ అవన్నీ మనం పట్టించుకోం. వాటన్నిటిని ఆలోచించేటటువంటి పని మనది కాదు. మనమేం చేస్తామంటే గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం. మనకు నచ్చిన రీతిలో మనం వెళ్తూ ఉంటాం. మనకు నచ్చిన రీతిలో మనం భక్తి చేస్తూ ఉంటాం. మనకు నచ్చిన రీతిలో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అంతటితోనే తృప్తి పొందుతాము. కానీ పొందవలసినటువంటి మేలు పొందుతున్నామా లేదనే పరిశోధన మాత్రము నీ జీవితంలో కలగదు. ఈరోజు చాలామంది జీవితాల్లో అక్కడే ఆగిపోయాయి. కారణం ఏంటంటే వారి సహవాసం ఎలా ఉందో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులరా, అలాగే కిందికి వచ్చినట్లయితే ఏమన్నాడు అక్కడ? జాగ్రత్తగా మీరు గమనించండి. 23వ వచనంలోనికి వచ్చినట్లయితే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన వెడల నీ గుడారములో నుండి నీ దుర్మార్గత దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? 2 చేతులు దేని స్తోత్రాలు చెప్దామా? దేంట్లో నుంచి అంటమ్మా? గట్టి చెప్పండి ఒకసారి. దేంట్లో నుంచి? గుడారం. గుడారం. గుడారం అంటే ఏంటి? గుడారం అంటే ఏంటి? మన యొక్క ఇల్లు. అందుకే పేతురుపత్రికలో పేతురు అంటాడు తెలుసా, నేను త్వరగా నా గుడారం విడవలసి వచ్చింది, అందుకే మిమ్మలను మళ్ళీ నేను హెచ్చరిక చేసి చెప్పిన సంగతులను మళ్ళీ 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 చెబుతున్నా అంటాడు. పేతురుపత్రికలో మనం చూస్తే నేను త్వరగా నా గుడారం విడవలసి వచ్చింది అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఏబు స్నేహితుడు ఏబుకి ఏం చెబుతున్నాడు అంటే, నీ గుడారములో ఉన్న దుర్మార్గత తొలగిపోతేనే నువ్వు అభివృద్ధి పొందుతావు. కాబట్టి ప్రియులరా, మనము తీసివేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గత. అంటే మనమేమనుకుంటామంటే, ఏముంది, నేను చాలా బాగుంటాను, నేను చాలా బాగా మాట్లాడతాను, నేను చాలా బాగా. మీకు తెలుసా, నీ నోటి నుండి వచ్చే ప్రతి పదాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు తెలుసా? మీరు ఒక విషయాన్ని గమనించండి ప్రియులరా, మనకు చెడు చేయడానికి కానీ మేలు చేయడానికి కానీ మనిషికి ఇచ్చిన నోరే కారణం. ఈ సంగతి చాలామందికి తెలియదు పాపం. బైబిల్ బాగా చదువుకోండి, సామెతల గ్రంథంలో ఉన్నాయి స్పష్టంగా. కాబట్టి ఈ నోటి నుండి విస్తారమైన మాటలలో ద్వాసం ఉండక తప్పదు అని బైబిల్ గ్రంథం అంటుంది. మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, ఏది పడితే అది అంటూ ఉంటాం. చివరికి బైబిల్ పట్టుకొని దేవుడా నాయనా అంటాం మళ్ళీ. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఈ ఒకే జలములో నుండి చేదు నీరు ఉప్పు నీరు వచ్చినట్లు ఒకే నోటిలో నుండి దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుని పోలికగా సృజించబడిన మనుషులను శపిస్తాము అన్నాడు. అంటే ఈ నోటిలో నుండే దేవుని స్తుతిస్తాం. దేవుని సన్నిధిలోకి దేవుని స్తుతించి ఏదైనా గొడవ రాంగలోని ఇదే నోటితో మళ్ళీ క్షపిస్తూ ఉంటాం. అరే, ఇప్పుడు దాకా నోటితో నన్ను స్తుతించావు, ఇప్పటి వరకు నన్ను పాటలు పాడి కీర్తించావు, ఇప్పటి వరకు నా మాటలు, నా యొక్క మార్గాలన్నీ నీ నోటితో ఒప్పుకున్నావు. కానీ ఇంతలోనే మళ్ళీ ఏం జరిగింది అంటే, లోకములో నీ సహోదరుని, లోకములో నీ సహోదరిని, లోకములో నీ పక్కనున్న వారిని, నీ పొరుగు వారిని అదే నోటితో శపించటం మొదలుపెట్టావు. ప్రియులరా, ఇలాంటి తప్పులు చాలామంది కూడా చేస్తుంటారు, కానీ కనుగొనలేరవి, తెలుసుకోలేరవి. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? నీ గుడారములో దుర్మార్గత దూరముగా తొలగిపోయిన వెడల నువ్వు అభివృద్ధి పొందుదువు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? దేంట్లో అభివృద్ధి పొందాలి చెప్పండి అమ్మా? దేంట్లో అభివృద్ధి పొందాలి చెప్పండి? బాగా లోకంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడడంలోనా? దేంట్లో అభివృద్ధి పొందాలి? ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి. దేవునితో సావాసం చేస్తున్నాననేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి నిబంధనని కలిగి ఉండాలి. యేసు ప్రభువు తనను ఉమ్మేసిన వాళ్ళను కానీ, కొట్టిన వాళ్ళను కానీ, తనను హింసించిన వాళ్ళకు కానీ ఆయన ఎంతవరకు మాట్లాడాడో అంతవరకే మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడాల ఆయన. ఎందుకు కొడుతున్నారు అనలా, ఎందుకు ఊమేస్తున్నావు అనలా. కారణం ఏంటి?
నేను ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, అంతే చేస్తారు. వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళు శపించబడిన జనాంగము, వాళ్ళు వ్యతిరేకులు దేవునికి, వాళ్ళు లోకముతో స్నేహం చేసేవాళ్ళు. నువ్వు యేసయ్యతో స్నేహం చేసే వ్యక్తివి కాబట్టి నిన్ను శపిస్తారు, నిన్ను అంటారు. కానీ నువ్వు ఇవన్నీ సహించాలి. నేనెందుకు సహించాలంటే నువ్వు అభివృద్ధి పొందాలని ఉందా లేదా నీకు? నువ్వు దీవించబడాలని ఉందా లేదా నీకు? నీ సంతానం అభివృద్ధి పొంది నీవు గొప్పగా ఉండాలని ఉందా లేదా నీకు అభివృద్ధి కావాలంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను, ఈ ఉపదేశమును నీవు అనుసరించి నీ హృదయంలో ఉంచుకొని నువ్వు వీటిని అభిలంబిస్తే, వీటిని అనుసరించే విధానము నువ్వు తెలుసుకోగలిగితే ఆయనతో నిజమైనటువంటి ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నీ సహవాసం చేస్తూ నువ్వు అభివృద్ధి పొందే అవకాశము దేవుడిస్తాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? అందుకే ఇక యోబు మాట్లాడుతున్నాడు 23వ వచనంలోనికి వచ్చేలేకి ఏబు ఒక చక్కని మాట చెప్పాడు. ఆయనకి ఏం చెప్పాడో తెలుసా? చూడండి, 23వ అధ్యాయము జాగ్రత్తగానండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత. నువ్వు అంటవా అమ్మా ఈ మాట? మీరు అంటారా? ఎవరన్నా వచ్చి ఏంది నువ్వు ఇంత శోధించబడుతున్నావు, ఏమి దేవుడో నువ్వు నమ్ముకున్న దేవుడో అని అన్నారనుకోండి, నువ్వు అంటావా? చెప్పండి. నేను నీతికి నిలబడ్డానండి, అందుకే నాకు నిందలు వచ్చాయి. నేను యథార్థంగా బ్రతకాలనుకున్నానండి, నేను దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నానండి, కాబట్టి ఇవన్నీ నాకు వచ్చాయి. నేను మళ్ళీ స్వర్ణముగా మారుతాను, శోధించబడిన తర్వాత స్వర్ణముగా మారుతాను. నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు, నేను అనుసరించే విధానం నా దేవునికి తెలుసు, నేను మాట్లాడే విధానం నా దేవునికి తెలుసు, నేను దేవునితో ఎలా నడుస్తున్నానో దేవునికి తెలుసు అని యోబు చెప్పినట్లు ధైర్యంగా నువ్వు చెప్పగలవా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఆయన ఉపదేశమును నీవు హృదయంలో ఉంచుకొని దాన్ని అభిలంబిస్తే, నీవు సర్వశక్తిని అని వైపు తిరిగితే నీ గుడారములో ఉన్న దుర్మార్గత తొలగిపోతుంది. యేసు ప్రభు నీ ఇంటిలోనికి వస్తే నీలో ఉన్న దుర్మార్గతను నువ్వు తీసివేసుకొని ఆయనతో చక్కగా సహవాసం చేయడం ఎలాగా, కుటుంబాన్ని కట్టుకోవడం ఎలాగా, బిడ్డలను పెంచుకోవడం ఎలాగా, ఈ విధాన భావాలన్నీ నేర్చుకొని ఒక క్రమంతో నీ కుటుంబాన్ని స్థాపించుకుంటే యోబులాగా నువ్వు స్వర్ణంగా మారే అవకాశము ఉంటుంది. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? అవునా? మా పిల్లోళ్ళు పుట్టగానే పెద్దోళ్ళు అవుతారా? ఎన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు అవుతారు చెప్పండమ్మా. ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక హక్కు ఇచ్చేది ఎప్పుడు? 18 సంవత్సరాల తర్వాత. మనం కూడా మందిరానికి పోయినెమ్మిటే మనకు అన్నీ రావాలంటాం మనం. అవునా? పోయినెమ్మిటే నాకు అన్నీ రావాలన్నా అంటాం. నీ ఆత్మీయతలో ఎదుగుదల, ప్రార్థన, కట్టుబాటు, క్రమశిక్షణ, కుటుంబ యొక్క విధానాలు, ఈ భావాలన్నీ ఒక్కొక్కటిగా నువ్వు నేర్చుకునేటటువంటి కుమార్తెగా దేవుని దగ్గర చిన్న బిడ్డగా నువ్వు ఎదుగుతూ ఫలిస్తూ దేవుని దగ్గర నువ్వు ఉంటే దేవుడు నిన్ను పెంచుతూ ఉంటాడు. నిన్ను అణిసివేయడానికి శోధనలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. నిన్ను తప్పించడానికి, నిన్ను అభివృద్ధి పొందకుండా చేయడానికి, నిన్ను నష్టపరచడానికి, నీ మీద అనేకమైన నిందలు మోపడానికి యోబు జీవితంలో కలిగినటువంటి ప్రమాదకరమైనవి నిన్ను వెంటాడుతూ ఉంటాయి. కానీ నువ్వు వాటికి భయపడకుండా ధైర్యంగా నిలబడితే నువ్వు అభివృద్ధి పొందే అవకాశము నీకుంటుంది. అప్పుడు నీ జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా మార్చగలుగుతావు. అందుకే తన స్నేహితుడికి ఈ 23వ అధ్యాయంలో యోబు సమాధానం ఇస్తున్నాడు. నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు. నేను శోధించబడిన తర్వాత చూడు నన్ను. నేను శోధించబడిన తర్వాత చూడు. ఇప్పుడు శోధనలో ఉన్నప్పుడు కాదు నువ్వు చూసేది. నేను శోధించబడిన తర్వాత చూడు నా జీవితం ఎలా ఉండబోతుందో. నువ్వు శోధించబడిన తర్వాత చూడు నేను ఎలా ఉండబోతున్నానో. నేను సహవాసం చేస్తుంది ఎవరితో? లోకముతో కాదు, ధనముతో కాదు, లోక ఆచారాలతో కాదు. నేను సహవాసం చేస్తుంది సర్వశక్తి గల
దేవునితో. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఈ లోకముతో సహవాసం చేస్తే ఏమైద్ది? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, యాకోబు పత్రికలో స్పష్టంగా యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి ఒక్క మాటను మనం, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువా. అవునా? లోకముతో స్నేహం చేసే వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువా. నువ్వైనా నేనైనా ఎవరమైనా ఒకటేనండి. నేను బైబిల్ పట్టుకొని చెప్పినంత మాత్రం చేత, బైబిల్లో ఉన్న వాక్యాన్ని అభిలంబించి అనుసరించే విధానం నేను నేర్చుకొని దైవేకమైనటువంటి విధానతలో నేను నడుస్తూ సరైనటువంటి దేవునితో సహవాసము నాకు లేకపోతే, లోకముతో స్నేహం చేసి లోకాచారాలకు సోటిచ్చి లోకంలో ఉన్న వాటికి సోటిచ్చి దేవుడి కంటే లోకాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఎక్కువగా వాటితోటి నేను నడుస్తున్నాను అంటే నేను దేవునికి శత్రువునే. కానీ పైకి భక్తి కనపరుస్తాను, పైకి భక్తి నేను చూపిస్తూ ఉంటాను, పైకి భక్తి వాక్యాలు మీకు చెబుతూ ఉంటాను. కానీ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి ఏమవుతాడంటే శత్రువా. అందుకే దేవుడు నిశ్చయించినటువంటి తీర్మానం ఏమిటి అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తుతోటి నీ సహవాసము కలిగి ఉండాలి. విశ్వాసితో సహవాసం చేయాలి. మందు తాగేవాడితోటే సహవాసం చేస్తాడు. వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళతో వాళ్ళు సహవాసం కలిగి ఉంటారు. మరి నువ్వు విశ్వాసితో సహవాసం కలిగి ఉన్నావా? ఆలోచించండి ప్రియులరా. దేవునితో సహవాసం అంటే నీ జీవితంలో గొప్ప అభివృద్ధి ఉంది. కానీ అది ఎప్పుడు పొందుతావు అంటే, నీవు సమస్తమును తీసివేయాలి. ఏం తీసివేయాలి చెప్పండి? ఏం తీసివేయాలి? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు రాంగలోనే ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను ఎవని చొమ్ము దొంగిలినను, ఎవడి దగ్గర అన్యాయముగా తీసుకునేను, వానికి తిరిగి 4 అంతలు, గట్టి చెప్పండి, తిరిగి నేను వానికి 4 అంతలు. ఎందుకన్నాడు ఆ మాట? నేను ధనాపేక్షతో నడిచాను, వ్యామోహముతో ధనాశలతో నడిచాను, దానితో స్నేహం చేశాను. నేను గవర్నమెంట్ వారు 2 రూపాయలు పొన్నేస్తే నేను 4 రూపాయలు వేసాను. అనేక మంది సొమ్మును నేను దొంగిలాను. ఈ దొంగిలినటువంటి సొమ్ము, మోసముతో సమకూర్చినటువంటి సొమ్ము ఇక్కడ ఉండటానికి ఇక లేదు. ఎందుకంటే ఈ గృహంలోనికి ఎవరు వచ్చారంటే యథార్థవంతుడు వచ్చాడు. ఈ గృహంలోనికి ఎవరు వచ్చాడంటే సర్వశక్తి గల దేవుని కుమారుడు వచ్చాడు. ఈ గృహంలోనికి ఎవరు వచ్చారంటే ఈ సకల సృష్టికర్త వచ్చాడు. ఆయన వచ్చి, ఆయన ఉండి, ఆయన చూచి నువ్వు తీసేయి అనలా. ఆయన రాక మునిపోయిన అంటున్నాడు, పొందిన ఈ సంతోషం పోతుందేమో, పొందిన ఈ రక్షణ పోతుందేమో, పొందిన ఈ యొక్క జీవితం పోతుందేమో, పొందినటువంటి ఈ సంతోషకరమైనటువంటి జీవితం పోతుందేమో. కాబట్టి నేను ఎవని యొద్ద అన్యాయముగా తీసుకొని ఎవని సొమ్ము దొంగిలి తినో వానికి తిరిగి 4 అంతలు చెల్లిస్తా. ఎవరైనా చెప్పండి ఎవరైనా? జక్కయ్య. లోకసువార్త 19వ అధ్యాయం 1 నుంచి ఈయన కథ ఉంటుంది ప్రియులరా. కాబట్టి మనం ఆలోచించినట్లయితే, మనం ఒక్కసారి గమనించినట్లయితే, జక్కయ్య ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఆ దుర్మార్గత ఆయన దగ్గర ఉంటే ఆయనకి ఈ రక్షణ సంతోషం ఉండదు, ఈ బైబిల్ చదివేటటువంటి సంతోషం ఉండదు, దేవునితో సహవాసం కలిగినటువంటి సంతోషం ఉండదు. కొంతమంది అంటారు, నాకు ధనము కావాలి యేసయ్యా. చెప్పండి అమ్మా, యేసయ్యా నువ్వు కావాలి, ఏదైనా ఒకటి కోరుకో అంటాడు దేవుడు. అవునా? ఏదైనా ఒకటి కోరుకో. నీకు ధనం కావాలా, నేను కావాలా? అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తే ఏమంటాడు తెలుసా? ఈ ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. సమస్త కీడునకు మూలం. ఎవడైతే ధనాపేక్షను కోరతాడో వాడు కీడులో పడిపోతాడు. వాడు ఒక్కటి కాదండి, ఒక్క అబద్ధము వాడు తప్పించుకోవడానికి అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి 10 అబద్ధాలు చెప్పాలా. కాబట్టి ధనాపేక్ష కూడా అంత ప్రమాదకరమైంది. ధనం వద్దని ఇక్కడ దేవుడు చెప్పట్లా. నీ యథార్థతను బట్టి నీకు ఇస్తా, నీ భక్తిని బట్టి నీకు ఇస్తా,
నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు ఇస్తా. నువ్వు నాతో సావాసము కలిగి నడు, నాతో సావాసం కలిగి ఉండు. నువ్వు దేవునితో సావాసము కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే అభివృద్ధి పొందే అవకాశం ఉంది. ఇది యోబు జీవితంలో మనం చూసాం. ఆయన ఫస్ట్ అభివృద్ధి పొందిన దానికంటే కూడా 2 ఆశీర్వాదములు పొందాడా లేదా? గడి చెప్పండి, పొందాడా లేదా? ఎలా పొందగలిగాడు చెప్పండి? ఎలా పొందగలిగాడు? దేవునితో సావాసము చేశాడు. అందుకే మన సావాసం కూడా ఎవరితో ఉండాలి? చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, మన సావాసం ఎవరితో ఉండాలంటే చివరిగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్య భాగం నుండి చదువుతారా? 3వ వాక్యం నుంచి చదువమ్మా. మనతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన స్వవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకే మేము ఈ సంగతులను రాయిచున్నాము. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు ప్రియులారా అంటే, మేము ఎలాగ ఆయనతో సావాసం కలిగి ఉన్నామో మాతో ఉన్న నా ఆత్మీయ పిల్లలారా మీరందరూ కూడా సావాసం కలిగి ఉన్నారు. ఎవరితో చెప్పండి? ఎవరితో? దేవునితో, తండ్రి అయిన దేవునితో, తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. కాబట్టి మన సంతోషము పరిపూర్ణమవుతుందని, మనము సంతోషిస్తేటటువంటి ఒక ప్రత్యేకమైన దినముందని మీకు తెలుసా? నువ్వు ప్రభుని నమ్మిన రోజు నుంచి ఈ రోజుకు కూడా నీ కుటుంబంలో లేమి కనపడుతుందంటే, లోపము కనిపిస్తుందంటే, శోధన నిన్ను వెంటాడుతూ వెళుతూ ఉందంటే నువ్వు సరిచేసుకోవాలనే అర్థం. నువ్వు దేవుణ్ణి అడగాలనే అర్థం. దేవా, నాలో ఏ తప్పులున్నాయి? నా హృదయంలో, నా ఆలోచనలో, నా తలంపులలో ఉన్న తప్పులేంటి? నేను చేస్తున్న పనులేంటి? నా నడవడికేంటి? నా ప్రవర్తన విధానత ఏమిటి? ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నా, మేలు పొందలేకపోతున్నా, నా కుటుంబాన్ని సమాధానంగా కట్టుకోలేకపోతున్నా? ఏంటి నా పరిస్థితి అని నువ్వు దేవుని దగ్గర నిన్ను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జక్కీ కంటే ఆయన, ప్రియ దేవుని పిల్లరా, ఆయన ధనం ఉంది కాబట్టి ధనం ఇచ్చేసాడు. నీకు ధనము లేదు, కానీ నీ హృదయములో ఏమున్నాయి? ఏమున్నాయి చెప్పండి అమ్మా. ఏమున్నాయి? ఏమున్నాయి చెప్పండి? దుర్మార్గత అంటే ఏంటి? ఎదుటి వాళ్ళను గాయపరచుట. ఎదుటి వాళ్ళ యొక్క జీవితాలను మనం ఏం చేస్తామో, ఏదేమైనా చేయి, మనకు అనవసరం, మనం బాగుంటే చాలు. ఇలా అనుకునే వాళ్ళు లేరా? చెప్పండి అమ్మా, లేరా? 100లో 90 మంది ఇల్లే ఉన్నారు. అవునా? ఆలోచించండి. కానీ మన జీవితము ప్రియులరా ఎక్కడుంది అనే భావము చాలామందికి తెలియదు. చాలామంది ఈరోజు గ్రహించట్లేదు. అందుకే దేవుడు ఆ రోజు యెరూషలేమును గూర్చి ఇజ్రాయెల్ ప్రజలకు ఒక వాక్కును పంపాడు. యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయములో ఏమని పంపాడు తెలుసా? మీ అభిప్రాయములు మారకపోతే సమాధాన స్వాస్థ్యమైనటువంటి ఈ భూమి, ఈ యొక్క పట్టణములో నివసిస్తున్నటువంటి మీలో ఉన్న చెడును మీరు తీసివేసుకోకపోతే, మిమ్మలను మీరు శుద్ధి చేసుకోకపోతే, మీ జీవితాలలో రావాల్సినటువంటి ఆశీర్వాదములు, మేలులు రాకుండా ఆపివేస్తా. అర్థమైందా? ఏం చేస్తాను? ఆపివేస్తా అన్నాడు. యెర్మీయా ప్రవర్తుండి, ఇదేంటి? నీ పిల్లలకు నువ్వు మేలు చేయపోతేట, నీ పిల్లలకు నువ్వు స్వస్థత కలిగించపోతే అట్ట, నీ పిల్లలకు నువ్వు సంతానం ఇవ్వకపోతే అట్ట, నీ పిల్లలకు నువ్వు మందలు ఇవ్వకపోతే అట్ట, నీ పిల్లలకు మంచి వ్యాపారాలు ఇవ్వకపోతే అట్ట అంటే, వాళ్ళ హృదయములో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే చెడుగా కనిపిస్తున్నాయి నాకు అన్నాడు దేవుడు. ఆ చెడు యొక్క అభిప్రాయం వాళ్ళు మానుకోమని చెప్పు. ఎందుకంటే నాతో సావాసం చేసేవారు నాలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి, నాలాంటి దయగల మనసు కలిగి ఉండాలి, నాలాంటి ధైర్యం గలవారుగా ఉండాలి,
నాలాంటి నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ప్రియులరా, దేవుడు మనలను పిలిచింది ఎందుకు అంటే అభివృద్ధి చేయడానికి. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? దేవుడు ఏం కోరుకుంటాడంటే కుటుంబాలన్నీ పరిశీలిస్తాడండి, సర్వే చేస్తాడు. దేవుడు సర్వే చేసేది మీకు తెలుసా? దేవుడు సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో ఎన్ని కుటుంబాలు నిలబడతాయి? దేవుడితో సాహసం చేసే కుటుంబాలు ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకోండేడా, ఈ 100 కుటుంబాలు సర్వే చేస్తాడు దేవుడు. ఈ 100 కుటుంబాల్లో దేవునికి సరిగ్గా ఆయనతో సహవాసం చేయగలిగినటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి ఒక్క కుటుంబమైనా ఉందా? తప్పులేని కుటుంబం ఉందా? యథార్థంగా ఏబులాగా నిజాయితీని నీతిని అనుసరించేటటువంటి కుటుంబం ఉందా? అలాగా చేయాలనే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి దేవుడు పంపించి నిర్దోషి అయిన తన రక్తాన్ని కార్చి ఆ దురాభిప్రాయాలన్నీ మీరు శుద్ధి చేసుకొని నా కుమారునితో మీరు సహవాసము కలిగి ఉండమంటున్నాడు. ఒకసారి దీన్ని స్తోత్రాలు చెప్దామా? ఎవరితో సహవాసం కలిగి ఉండాలి చెప్పండి? ఎవరితో? సేవకులు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి చెప్పండమ్మా? ఎవరితోటి? సేవకులు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? సేవకులు మందు దాగులతో సహవాసాలు చేస్తున్నారు ఈరోజు, అవునా? నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉండ మందు షాప్ కాడ కూర్చోండు. ఏంద్ర ఇక్కడ కూర్చున్నావు అంటే, మా ఫ్రెండు మందు తెచ్చుకొని పోయిండు, అందుకు వచ్చి ఇక్కడికి అంటుండ. అదేంటి అంటే వాడు ఫీల్ అవుతాడంటే ఈయన బాపోతే ఈయనకిడితే. అర్థమైందా? అంటే అంత సీప్ అయిపోయిందండి బైబిల్. యేసు ప్రభువుని అంత సులకనగా చూస్తున్నారు వీళ్ళు. ఆయనలో ఒక పరిశుద్ధత ఉంది, ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయనలో ఒక ప్రాముఖ్యత ఉందనే భావము ఎవ్వరూ గ్రహించట్లేదు. దాన్ని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వాళ్ళకి నచ్చిన రీతిలో వాక్యాలు మలుచుకుంటారు, వాళ్ళకి నచ్చిన రీతిలో బోధిస్తుంటారు, వాళ్ళకి నచ్చిన రీతిలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు ప్రభుని నమ్మిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నప్పుడు నీ అభివృద్ధి కనిపించకపోతే, నీ ఆత్మీయత ఎదుగుదలలో లేకపోతే, నువ్వు విశ్వాసిగా సంపూర్ణత పొందకపోతే, దయచేసి దేవుడు నిన్నే ఏం చేస్తాడు? పక్కన పడవేస్తాడు. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈనాడు మన జీవితంలోనే కాదండి, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో కూడా దేవుడు అన్నాడు, నా మాట వినకపోతే, నాతో మీరు సరైన సహవాసం చేయకపోతే మీ మీద నేను అన్యులకు అధికారం ఇస్తా, మిమ్మల్ని నమ్మేస్తా, మిమ్మల్ని చాలా చెదురు చేస్తా అని ఎన్నో గద్దింపులు ఇచ్చాడు ఆ రోజు. అయినా లోబడిన వాళ్ళు లోబడ్డారు, తొలగిపోయిన వాళ్ళు తొలగిపోయారు. ఈరోజు కూడా తన కుమారుడైన క్రీస్తు ద్వారా గద్దిస్తున్నాడు. నీలో పరిశుద్ధత లేకపోతే, సరైన సహవాసం నువ్వు కలిగి ఉండకపోతే, నీ ఇంటిలో నాకు మాత్రమే స్థానం ఇవ్వాలి నువ్వు, నీ ఇంటిలో నాకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి నువ్వు, నీ ఇంటిలో ఎందుకు వ్యాధులు పనిచేస్తున్నాయి, నీ ఇంటిలో ఎందుకు ఆచారాలు పనిచేస్తున్నాయి, నీ ఇంటిలో ఎందుకు సమస్యలు పనిచేస్తున్నాయి? ప్రియులరా, ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టేసి మీ తాతల తరం నాడు ఉన్న ఆచారం చేసి తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు అనుకున్నావా? చెప్పండి, పలుకుతాడా? అందుకే లోకస్వార్తలు ఏమన్నాడు? నేను చెప్పినది నువ్వు చేయకుండా ప్రభువా ప్రభువా అని నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. ప్రభువా ప్రభువా అని నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. మనమేం చేస్తాము చెప్పండి? ఒక పాస్టర్ గారు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు హిందువుల్లో నుండి వచ్చిన వాళ్ళండి, పోయి ఆచారాలన్నీ చేస్తాడు. నన్ను పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఆచారాలన్నీ చేసినాక, పాస్టర్ గారు అయిపోయింది, మాది అయిపోయింది, ఇంక నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటాడు. అట్లా 4-5 సార్లు నా మనసు చాలా గాయపడింది. ఏమన్నా అందామా అంటే వాళ్ళు హిందూస్, వాళ్ళని మనం ఏం అనలేం. సరేలేని మనసు బాధాకరంగా ప్రార్థన చేసి వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ చేస్తే నేను పోవట్లా, ఎందుకంటే నా ఆత్మ చాలా బాధపడుతుంది. ఆ స్థలంలోనికి వస్తే ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళ దగ్గరికి దేవుడు నన్ను పోవద్దు అంటున్నాడు. ఆచారాలు నీ ఇంటిలో ఉంటే నేను రాలేను, నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చేయించుకోయ్యా అని చెప్పాను.
ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు యేసు ప్రభు కావాలా, ఆచారాలు కావాలా? చెప్పండి, నేను ముగిస్తున్నా. ఎవరు కావాలి? గడి చెప్పండి, ఎవరు కావాలి? మీ ఇంటిలో ఏ ఆచారం చేసినా కానీ యేసు ప్రభు మాత్రం మీ ఇంట్లో ఉండడు. ఎవరిని ఉంచుకోవాలి నువ్వు? నీ ఇంటిలో నువ్వు అభివృద్ధి పొందాలంటే యేసు ప్రభువుని. జక్కయ్య అందుకే అన్నిటిని తీసేశాడు. యేసు ప్రభు ఉంటే సంతోషం ఉంటుంది, యేసు ప్రభు ఉంటే అభివృద్ధి ఉంటుంది, యేసు ప్రభు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, యేసు ప్రభు ఉంటే నా సంతానము అభివృద్ధి పొందుతుందని తెలుసుకున్న జక్కయ్య ఏం చేశాడు తెలుసా? ఆయన ఇంటిలోకి రాగానే తను చేసినటువంటి పనులన్నీ తన కళ్ళ ముందు కనిపించగానే అవన్నీ తీసేశాడు. ఆయన ధనం తీసేశాడు. నువ్వు ఆచారాలు తీసేయి, అలవాట్లు మానుకో, పద్ధతులు మానుకో, క్రమము నేర్చుకో, బైబిల్ క్రమం నేర్చుకో, ప్రార్థన చేసే విధానం నేర్చుకో, స్వావాసం చేసే విధానం నేర్చుకో, దేవునితో నడిచే విధానం నేర్చుకో. అప్పుడు నీ జీవితం అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. ఏబులాగా మొదట స్థితి కంటే త్వరన నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? అభివృద్ధి పొందాలని అందరికి ఆశ ఉందా? ఆశ ఉందా? ఉందగాని ఎలా వస్తాయి అని అంటారా? అవునా? ఎలా వస్తాయి అంటారా? మేము చర్చికి బేస్మెంట్ వేసాం, పిల్లర్స్ వేసి పోయిన మే నెలలో, మొన్న మే నెలలో చుట్టూ గోడలు పెట్టి మట్టి దోలాం. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఆ బియ్యం వేయాలి, ఇంకా వర్క్ ఇంకా ఆగిపోకుండా కొనసాగించబడాలి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దాని విషయము నువ్వు మర్చిపో, నేను దానికి కార్యము చేయవాడను. నువ్వు దాని విషయం మర్చిపోయి నా పనిని కొనసాగించు. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఎప్పుడు ఎలా దేవుడివ్వాలో ఆయనకి తెలుసు. ఒకవైపు ద్వారాలు మూసినా మరొక వైపు నుంచి తెరుస్తాడు. ప్రియులారా, నేను పొదిలికొచ్చినటువంటి ఈ 14 సంవత్సరాలు, నేను పొదిలికొచ్చి ఈ 14 సంవత్సరాలు ఒకవైపు ద్వారాలు మూయబడితే మరొక వైపు తెరవబడతాయి నాకు. ఎందుకు అంటే నా దేవుడికి తెలుసు, నా జీవితం ఏంటో నా దేవునికి తెలుసు. కాబట్టే ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, మీరు కూడా అలా ఉంటే మీరు అనుకోవచ్చు, ఒకవైపు ద్వారాలు మూసేశాడు, నాకు ఇంకా సహాయం రాదు, నేను ఒంటరిదాన్ని లేకపోతే ఒంటరివాడిని, నాకు ఇంకేమీ ప్రయోజనం లేదు, నాకున్నవి పోయినాయి అనుకోవచ్చు నువ్వు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఆ మాట నమ్మితే చాలు నువ్వు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి తన కుమారుని స్వావాసమునకు నిన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కుమారునితో స్వావాసం చేద్దామా వద్దా? చేద్దామా? చేస్తూనే ఉన్నామన్నా అంటారా? సరే, చేస్తూ ఉన్నట్లయితే మీలో ఏమైనా అభివృద్ధి పొందడానికి అడ్డుగోడల లాంటి తప్పులు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోవడానికి ప్రయత్నించండి. వాటిని కడిగేసుకొని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంట్లో ఏ మేలు లేదో ఆ మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ మేలు పొందాలని నువ్వు తలంచుకుంటే నీ జీవితం ఏంటో నీకు తెలుసు, నీ కుటుంబం ఏంటో నీకు తెలుసు, నువ్వేం మాట్లాడతావో నీకు తెలుసు, నువ్వు ఎలా నడిపించబడుతున్నావో నీకు తెలుసు, నీ కుటుంబం ఎలాగుందో నీకు తెలుసు. కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర వాటిని విడిచిపెట్టి జక్కయ్యలాగా వాటిని పారవేసి ఆయనతో సరైన సహవాసం కలిగి నడవడం నేర్చుకో. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం. మన మధ్యలో నేసేపు ప్రార్థనలో నడిపిస్తాడు. చెప్పబడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం అందరము. దయచేసి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు మాటలను విన్నాం. మనమందరము కూడా మనల్ని మనము ప్రభుకి అప్పగించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. ప్రేమ, దయ, జాలి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసు రాజా, నీకే స్తుతులు, 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 స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ బిడ్డలమైన మేమందరం కూడా నాయన
ఈ స్థలంలో చేరి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ పరిశుద్ధ గ్రంథంలో ఉండి నాయన పరిశుద్ధమైన మాటలు వినివింటగా ప్రభు విన్న ప్రతి ఒక్క మాట కొడక నాయన మా హృదయంలో పదిలపరుచుకొని ప్రభు నీ యొక్క మాటల ప్రకారం ప్రభు మా జీవితాలను కట్టుకున్నట్టుకు ప్రభు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. యేసయ్యా ఇదిగో ప్రభు నీ కుమారుడు ద్వారాగా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎంతో చక్కగా ప్రభు మీరు మాతో మాట్లాడినందులకై దేవా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. స్తోత్రములు తండ్రి. అవును ప్రభు ఈ రోజుల్లో ప్రభు అయా ఇదిగో తండ్రి నేను యొక్క భయంకరమైన రోజుల్లో ప్రభు మరి ఎంతోమంది బిడ్డల ప్రభు ఈ శ్వాస ఉండి కూడా నాయన తొలగిపోతున్నారు ప్రభా. అయా లోకం వైపు చూస్తున్నాయన లోకంలో పడిపోతున్నారు ప్రభా. అయా నిజమైన దేవుడు ప్రభా నువ్వని తెలుసుకొని కూడా నాయన నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ కూడా నాయన మరి లోక సంబంధమైన క్రియల్లో పడిపోతున్నారు ప్రభా. ఆ రీతిగా ప్రభా అపవాది గారి ప్రభా వారి యొక్క ఆత్మలను ఆయన దొంగిలిస్తున్నాడు ప్రభా. అయా ఊరిలో ప్రభా లేనిపోయిన కోరికలు రేపిన ఆయన అయా నీ నుండి దూరపరిచిన ఆయన అయా ఊరిని ఏ రీతిగా ప్రభా నరకానికి తీసుకువెళ్ళాలని ప్రభా అపవాదిగాడు వేచిన వెల నుండి ఉచ్చు నుండి అగ్ని బాణముల నుండి ప్రభా అయా ఇదిగో ప్రభా ఈ రాత్రి నీ కుమారుడు చెప్పిన వాక్యములు ప్రభా ఆ యొక్క వాక్యాన్ని ఖడ్గముల మేము చేత పట్టుకొని ప్రభా అపవాదిగాడు ప్రభా మా హృదయంలో రేపుతున్న ప్రతి ఒక్క దురాలోచనలన్నింటిని కూడా నాయన అగ్ని వంటి దురాలోచనలు కూడా నాయన ఆ యొక్క మీరు ఇచ్చిన వాక్యం ద్వారా నాయన ఆ యొక్క వాక్యమనే ఖడ్గం ద్వారా నాయన వాటిని ఎదిరించి నాయన అయా వాటిని ప్రభా మా పాదల గుండా త్రొక్కి వేసి ప్రభా అయా నువ్వు ఏ రీతిగా పరిశుద్ధంగా నాయన దిగుతాడే నాయన ఈ భూలోకానికి వచ్చిన ఆయన జీవించిన ఆయన ఆయన యొక్క ఆత్మపరంగా రక్షించి ఉన్నావు ప్రభా. అటువంటి పరిశుద్ధతను ప్రభా మీరు మాకు దయ చూపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. దయ చూపించండి ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా మేమైతే నాయన ప్రార్థించే వారికి మాత్రమే ప్రభా అయా మా హృదయాన్ని మా తలంపులను ప్రభా అయా సమస్త మీరు ఎరిగి ఉన్నవారు ప్రభా అయా ఇదిగో ప్రభా మన తలంపు పుట్టక ముందు మా తలంపులను మీరు ఎరిగి ఉన్నవారు ప్రభా అయా మేము మాట్లాడగా మునిపే ప్రభా మా మాటలన్నీ కూడా మీరు గ్రహించగలిగేవారు కాబట్టి ప్రభా అయా ఒకవేళ ప్రభా ఇంతవరకు కూడా నాయన మన లోక సంబంధమైన క్రియలు ఉన్నట్లయితే ప్రభా లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నట్లయితే ప్రభా అయా మా ప్రజలతో ప్రభా అనరాని మాటలు మాట్లాడి ఉన్నట్లయితే ప్రభా అయా మా యొక్క నాలుగుతోటి ప్రభా అయా ఇదిగో తండ్రి ఎన్నో అబద్ధాలు ఆడి ఉన్నట్లయితే ప్రభా అయా నీ యొక్క చిత్తానుసారంగా ప్రభా ఈ రాత్రి కాలం నుండి ప్రభా అయా నీ పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడిన మాటల ద్వారా నాయన అయా ఇదిగో ప్రభా వీటన్నిటి కొడుకు నాయన అయా లోక సంబంధమైన ఆలోచనలన్నిటి వరకు మీరు దూరపరిచి నాయన ఇక నుంచైనా ప్రభా అయా పరిశుద్ధంగా బ్రతకడానికి నాయన నీ కుమార్తెలుగా జీవించడానికి ప్రభా అయా నీ రక్తంతో కడగబడి బిడ్డలుగా నాయన జీవించడానికి దేవా అయా నీ పోలిక చొప్పున ప్రభా మీరు మమ్మల్ని నిర్మించుకున్నందులకై ప్రభా అయా నీలాగా జీవించడానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. కృప చూపించండి ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయా మీ బిడ్డలమైన మేమందరం కూడా నాయన ఈ స్థలంలో చేరిన ఆయన అయా ఏక మనసు కలిగిన ఆయన ఏక ఆత్మ కలిగిన ఆయన అయా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నా ప్రభా అయా నీ రాకడ అతి త్వరలో ఉన్నదని ప్రభా భూమి మీద జరుగుతున్న కొన్ని క్రియలు తెలియపరుస్తున్నాయి ప్రభా అయా నీ రాకడకు నాయన మేము సిద్ధపడి నాయన నీ పరలోక రాజ్యంలో ప్రభా అయా మా కొరకు ఏర్పాటు చేసిన సింహాసనంలో ప్రభా అయా మా కొరకు ఏర్పరిచిన నీతి కిరీటంలో ప్రభా అయా మేము ధరించుకున్నట్టుకు ప్రభా అయా నీ యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నట్టుకు ప్రభా అయా అర్హతను ప్రభా మీరు నాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. కలుగు చేయండి ప్రభా అయా ఇదిగో ప్రభా నీ యొక్క కుడి పార్శ్వంలో కూర్చోడానికి అర్హత కావాలంటే ప్రభా అయా భూమి మీద ప్రభా ఎన్నో కష్టాలు నేను అనుభవించాలి ప్రభా అయా ఇదిగో తరి నేను ఏ రీతిగా ఆయన అయా శారీరకంగా నా ఎదుగో తరి నేను ఇదిగో తరి బలహీనుడై ఉన్నాడు ప్రభా అయ్యా కానీ ప్రభా నీ కుమారుడు ఆయన ఇదిగో తని నాయన యేసయ్య నన్ను కష్టపడితే సువర్ణంగా మారు ఉన్న చెప్పిన రీతిగా ప్రభా అయ్యా మేము కూడా నాయన భూమి మీద వచ్చిన సోదరులు కానీ నాయన అపవాది కానీ లేపుతున్న ఇదిగో వ్యాధి బలహీనతల నుండి కూడా నాయన అయ్యా యేసయ్య వాటిని ఎదిరించి నాయన మేము కూడా నాయన ఒక సువర్ణం వల్ల మారి ప్రభా అయ్యా ఇదిగో ప్రభా మా కొరకు సిద్ధపరిచిన సింహాసనం మేము ఆసీనులమై ప్రభా అయ్యా నిన్ను స్తుతిస్తూ నేను ఆరాధించి యోగ్యతను ధన్యతను ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం ప్రభా. అయితే యేసయ్య ఇంతలో చెప్పబట్టు వాక్యమంతా కూడా నాయన మా హృదయంలో ప్రజలు
బయలుపరుచుకొని ఉన్నా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం అయిపోయిందమ్మటే ప్రభా. అయ్యా మళ్ళీ గురువాలు చేరగానే అపవాదిగాడు ప్రభా ఆ యొక్క వాక్యమును దొంగలించకుండా ప్రభా. అయ్యా నిత్యము కూడా నాయన, అయ్యా ప్రతి ఒక్క గడియ కూడా నాయన, అయ్యా ఇదిగో తండ్రి మా యొక్క మనసులో కూడా నాయన నిన్ను స్తుతించుకుంటూ నిన్ను ఆరాధించుకుంటూ ప్రభా. అయ్యా నీ మాటలన్నీ కూడా నాయన ఇదిగో తండ్రి మా హృదయంలో పగులుపరుచుకొని నాయన వాటి గురించి నా ఇదిగో తండ్రి నా పరిశుద్ధ గ్రంథంలో పరిశోధిస్తూ ప్రభా ఇంకా ప్రభా యొక్క మాటలు ఉంది ఇదిగో ఏమేమి దాగున్నాయి ప్రభా. అయ్యా వాటి మాత్రమే మా యొక్క మనసును ఆసక్తి కలిగించి నాయన అపవాదిగాడికి నాయన మా హృదయంలో ఎటువంటి సోటు లేకుండా ప్రభా వాడిని అగ్నితో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్యా నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున నీ దయ చొప్పున మాత్రం ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన ఇదిగో తండ్రి మరి ఎప్పుడు నిరంతరము కూడా నాయన నీ రాకను వచ్చే వరకు కూడా నాయన నీ కృపతోటి మమ్మల్ని ఆశీర్వదింపచేసి నీ సాక్షిగా తండ్రి మీరు మమ్మల్ని లేవనెత్తమని అతి శ్రేష్టమైన అతి పవిత్రమైన యేసు పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న ప్రార్థన అంశం ఉంది. ఆ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరులు మరిద్దరు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. సంఘమంతా కలిసి అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. చివరి ఆశీర్వాదముతో కూడికను ముగించుకుందాం. రత్నం పేరు టీవీ నరాలో నొప్పి, గుండె దడ, తలనొప్పి, తలలో గడ్డ కరగాలని ప్రార్థన చేయమని కోరారు. అలాగే ఫాల్వెడిన్ వారి యొక్క కుటుంబం కొరకు వారి భార్య డిఎస్సికి 54 అవుతుంది. డిఎస్సి గురించి మరి ప్రార్థన చేయమని కోరారు. ఈ 2 ప్రార్థనలు మరి వారు లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ మెసేజ్ పంపించారు కాబట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా సర్వాధికారి నీ కొందనములు స్తోత్రములయ్యా. ఈరోజు నాయన ఎలిగల ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి 2వ తారీఖు ఆరాధనను ప్రభువా మీ నామానికి మహిమకరంగా అద్భుతంగా జరిగించుకొని నీ స్వావాసమునకు పిలువబడిన బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉంటే అభివృద్ధి పొంది ఆశీర్వదించబడగలరో నాయన మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. ఈ మాటలు ఎంతమంది బిడ్డలకు అర్థమయ్యాయో మాకు తెలియదు, కానీ అర్థం కాని పిల్లలు ప్రభా అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానము మీరు దయచేయండి. వారి తప్పులు సరిచేసుకొని అభివృద్ధి పొందుటకు, దీవించబడుటకు నువ్వు సర్వే చేసినప్పుడు నీకు తగినటువంటి పిల్లలుగా ఈ స్థలములో నిలబడినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అలాగే నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమంలో ప్రభా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ప్రార్థన సహాయం కోరి ఉండగా అయ్యా మీరు ప్రార్థిస్తున్నాను ప్రభా బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. అయ్యా ఇదిగో తండ్రి మరి నాయన నీ కుమారుడు రత్నాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. అయ్యా టీబీ నాయన నరాల నొప్పుతో ప్రభా గుండె దడ, అయ్యా తలలో గడ్డ నా తండ్రి మరి ఏం బలహీనతలు నాయన శరీరాన్ని ఆవరించి శోధిస్తూ ఉన్నాయో నీ కుమారుని శరీరాన్ని నీ రక్తముతో కడగమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో నాయన నా తండ్రి తనలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రభావప బంధకాలన్నీ నరాల్లో నుండి, ఎముకల్లో నుండి, రక్తములో నుండి ఆ ప్రభావం అంతా యేసు నామములో బయటికి వెళ్ళిపోమని గద్దిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నా నీ పిల్లల కోసమే ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా ఇంకా ఎంతమంది బిడ్డలు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎవరికి ఎటువంటి వ్యాధులతో బాధించబడుతున్నారో వారికి మీరు విడుదలను కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. అలాగనే ప్రభా నాయన ఫాల్వెడిన్ అనే నీ దాసుడు ప్రభా వారి యొక్క సహోదరి నాయన వారి యొక్క భార్య కొరకు ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి నాయన. అయా నీ కుమార్తె డిఎస్సికి 54 అవుతూ ఉంది ప్రభా. జాబు నిమిత్తమై ప్రభా బిడ్డలు ప్రయత్నిస్తూ ఉంటున్నారు ప్రభా. అయ్యా చక్కగా నాయన నా ప్రభ తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేసి మంచి ర్యాంకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అయ్యా జాబ్ వచ్చినట్లు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నా. ఆ కుమార్తె కాదు కానీ నాయన డిఎస్సికి ఎంతమంది బిడ్డలు నా తండ్రి నాయన ప్రిపేర్ అవుతున్నారో, ఎంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా ప్రభు. అలాగే ఎలిగల ప్రాంతంలో కూడా ప్రభా అయా డిఎస్సి జాబ్ నిమిత్తం నాయన మిగతా
జాబుల నిమిత్తం నాయన చదువుకున్న పిల్లలు ఎవరైనా నాయన చిదపడుతూ ఉన్నట్లయితే నాయన బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. మా ప్రార్థన అంగీకరించే దేవుడవు, మేము నీతో సావాసం చేస్తున్నాము కాబట్టి మేము ఏది నీ దగ్గర మనవి చేయుచున్నామో ఆ మనవి ఆలకించే దేవుడు అయి ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. లోకముతో కాదు కానీ అయ్యా నీతో స్నేహం చేయవాడు నాయన అభివృద్ధి పొందుతాడు, దీవించబడతాడని నీ లేఖనం ఇప్పటి వరకు సెలవిచ్చి ఉన్నది ప్రభా. నీతో సావాసం చేసిన బిడ్డలు ఎలా దీవించబడ్డారో నీ బిడ్డలకు వివరించి ఉన్నానయ్యా. నీకు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన నా ప్రభా, నీ యొక్క కృప ద్వారా మా సంతోషము సంపూర్ణమైనట్లు, అభివృద్ధి పొందినట్లు నాయన నీ దయగలిగిన కృపలో నింపబడినట్లు నాయన ప్రతి 2వ తారీఖున నాయన ఈ కూడికలో పాల్గొంటున్న బిడ్డలను మీరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ కూడికలో పాల్గొనే పిల్లల కోసం ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నాయన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నా తండ్రి ఎవరికి ఏ అవసరాలో ఆ అవసరాలు మీరు ఈ నాయన ఈ గ్రామంలో ఉన్న గృహాలు సర్వే చేసి నాయన వారి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి అయ్యా. వివాహమై సంవత్సరాలు గడుస్తున్న సంతానములేమితో బాధపడుతున్న కుటుంబాలు నాయన నీ ఎదుటకు తీసుకొస్తున్నాం ప్రభువా. నా తండ్రి అలాగే నాయన శరీర సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, కిడ్నీ వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, నాయన లివర్ వ్యాధులు కానీ ప్రభా, ఇదిగో నా తండ్రి బీపీ షుగర్ కానీ, నాయన కాలు నొప్పులు కానీ, నా తండ్రి ఏ సమస్య ఉన్నా యేసు నామములో ఇప్పుడే నీ పిల్లలకు విడుదలను కలిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. ప్రతి నెల 2వ తారీఖున నాయన ఇదిగో తండ్రి కుటుంబీకులు ప్రభా ఈ కూడిక నా తండ్రి జరగడానికి ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభా ఆయన ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కుటుంబంలో మీరు చేయదలిసిన కార్యాన్ని త్వరగా జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. ఈ కుటుంబాన్నే కాదు కానీ ఈ కూడికలో పాల్గొంటున్న బిడ్డలు వారి కుటుంబాలు కూడా మేలు పొందాలి. ఇదిగో 2వ తారీఖున దైవజనుడు చెప్పినట్లు మేము జీవితాలు మార్చుకొని సరిచేసుకోగా మేము మేలు పొందామని సాక్ష్యం చెప్పాలి ప్రభువా. మేము దీవించబడ్డామని సాక్ష్యం చెప్పాలి ప్రభువా. మేము సాతాను బంధకాల నుండి విడుదల పొందామని సాక్ష్యం చెప్పాలి ప్రభువా. ఇదిగో మాకు సంతానములేమి దేవుడు తీర్చి మాకు సంతానము దయచేశాడని సాక్ష్యం చెప్పాలి ప్రభువా. మాకు జాబు లేదు, దేవుడు మాకు జాబు దయచేశాడని సాక్ష్యం చెప్పాలి ప్రభువా. నాయన ఎవరికి అవసరాలు ఉన్నాయో అవసరాలు మీరు తీర్చండి. ప్రతిదినము కూడా ప్రభా భూమి మీద నాయన మమ్మలను పరిశీలిస్తూ సర్వే చేస్తూ మా జీవితాలను నాయన నీ యొక్క పరిశోధనలో నిలిపి నాయన మీరే నాయన సమస్త కార్యాలు జరిగించే దేవుడని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రార్థన విన్నపములు నీ పాదాల దగ్గర సమర్పిస్తూ అయ్యా ఇదిగో నా తండ్రి నాయన లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డల కొరకును, నాయన ఈ సంఘములో కూడి ఉన్న బిడ్డల కొరకును, ఇప్పటి వరకు వాక్యమైన బిడ్డల కొరకును నా తండ్రి ప్రతి 2వ తారీఖు ఈ కూడిక నాయన ఎంతో ప్రయాసంతో ఏర్పాటు చేస్తున్న కుటుంబం కొరకును నాయన సమస్తము నాయన నువ్వు చేయగలవని నీ ఎదుట మా ప్రార్థన విన్నపములు సమర్పించి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తావని నీ చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చివరి ఆశీర్వాదముతో కూడికను ముగించుకున్నాం. ప్రేమగల తండ్రి సర్వాధికారి నీ కొందనాలు స్తోత్రములు అయ్యా. ఇప్పటి వరకు నాయన అనేక సంగతులు మేము మాట్లాడుకొని ఉన్నాం. ఈ పరలోక సంబంధమైన సంగతులని బిడ్డలు గ్రహించి ఆ సంగతులను ప్రభా వారి హృదయములో నింపుకొని నాయన ఇదిగో తండ్రి యోబులాగా నా తండ్రి స్థిరముగా నిలబడే భక్తి విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ మళ్ళా తిరిగి నా ప్రభా ఇదిగో తండ్రి 8వ నెల 2వ తారీఖున మళ్ళా మేము కూడుకునేంత వరకు నీ కృపా పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం ఈ కూడికలో పాల్గొనిన బిడ్డలందరికీ వారి కుటుంబాల మీద నిలిపి నడిపిస్తావని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి ఈ కూడికినింతటితో ముగిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా కృప, త్వరగా రానున్న యేసుక్రీస్తుల వారి ప్రేమ, సన్నిధి, సావాసం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనందరికీ ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడుండి ఆయన దయగలిగిన కృపలో నిలిపి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరాలు ఎవరికైనా ఉన్నట్లయితే రాసివ్వండి. మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ప్రతిరోజు కూడా మా మందిరములో మీ పేర్ల మీద ప్రార్థనలు చేయబడతాయి. కాబట్టి ఎవరికైనా ప్రార్థన అవసరం కావాలి, ఏదన్నా మీ కుటుంబ సమస్య ఉన్నట్లయితే ఒక సీటు మీద రాసి ఇచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ఈ కూడికకు విచ్చేసిన మీ అందరికీ
ఏబు జీవితంలో పొందుకున్నటువంటి అభివృద్ధి మీరును పొందుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ క్రీస్తునామముల శుభములు తెలియపరచుకుంటున్నాం.